ఓకే మాస్టర్స్. సుమా గారికి చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఒక జెట్ విమానం ఉందనుకోండి, అవును అందులో సార్. నుంచి పారాచూట్ లేకుండా దూకేస్తున్నారు దూకేసినారంటే మీకు 10 లక్షలు ఇస్తారంటే దూకేస్తారా? దూకేయండి సార్. దూకరు కదా. సో జూమ్ లో పాల్గొన్న వాళ్ళు ఎవరు దూకరు. అవును సార్. తెల్లారితో దూకేమని చెప్తున్నారా అనుకోవద్దండి. సో మన మైండ్ ఏరా అంటే విమానం అంటే ఎగురుతుందనే ఫిక్స్ చేసుకున్నాం. నేను ఎగిరే విమానం అని చెప్పలే. జెట్ విమానం నుంచి పారాచూట్ లేకుండా ఇస్తారు అన్నారు. నిలబడి ఉండే విమానంలో నుంచి కూడా దూకేవచ్చు మీరు. కాబట్టి నేను నిలబడి మనకు ఉంటే అవును సార్, అలా దూకొచ్చు. ఆలోచించలేదు నేను. అదే అదే మనకి ఏమరా అంటే చిన్నప్పటి నుంచి మైండ్ లో ఒకటి ఫిక్స్ అయినాం, విమానం అంటే ఎగురుతుంది, సార్ అది నేను కింద అలా కూడా నిలబడు. దూకను. కాబట్టి మనం ఏంటంటే జనరల్ గా ఏమవుతుందంటే మన మైండ్ సెట్ అయ్యారంటే విమానం అంటే ఎగురుతుందని ఫిక్స్ అవుతాం. సో కాబట్టి ఈ 40 మినిట్స్ ఏదైతే క్లాస్ వినాలనుకున్నారో మీ మైండ్ లో ఉండే ఆ వేస్ట్ అంతా కొంచెం తీసేస్తే ఈ 40 నిమిషాలు నేను చెప్పేది కొంచెం ఎక్కుతుంది. అందుకని అది చెప్పాల్సి వచ్చింది. సో కాబట్టి నవ్వితే యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోతే రోగం అన్నారు. కాబట్టి ఆల్రెడీ అందరూ రోగుల దాకా వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, 3 పూట్ల మందులు తినమంటారు కదా. అంటే జబ్బు వచ్చేసినాకే మాత్రలు తినమంటారు. కాబట్టి ఇక్కడ 3 పూట్ల తింటే రోగం కాదు, ఆల్రెడీ 3 పూట్ల తింటున్నాం. అంటే ఆల్మోస్ట్ అందరూ రోగులమే. సో కాబట్టి ఇప్పుడు 5:30కి 6 గంటలకు నవ్వడం అంటే చాలా కష్టమైన పని మీకు. కొంచెం ఒక జోక్ చెప్తాను, దీంతో మెసేజ్ కూడా ఉంటుంది. ఒక అతను రెగ్యులర్ గా జాబ్ చేసేవాడు, రోజు 11 గంటలకు ఇంటికి వస్తాడు. మంచి అలవాట్లే, కాకపోతే ఫ్రెండ్స్ తో కూడా అట్లా పోతాడు. నైట్ 11కి అలా వస్తాడు అనమాట. సో ఎప్పుడైతే 11కి వస్తాడో, బాధ్యత ఉన్నా కూడా సమాజం చుట్టుపక్కల వాళ్ళు ఉండరు కదా, పెళ్లి చేసేస్తారు అతనికి. మనకు లేని ఆనందం వీడికి ఎందుకని పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసినా కూడా వాడు రోజు 11కే వస్తాడు, ఏం మారడు. ఒక పల్లెటూరు అమ్మాయిని ఇచ్చి చేసినా 11 సంవత్సరం అయినా కూడా లేటుగానే వస్తుంటాడు. ఉన్నట్టుండి ఒక రోజు సంవత్సరం అయినాక 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాడు. సరే ఒక రోజు అంటే ఏదో పని ఉంది వెళ్ళిపోయాడు కదా అనుకున్నారు. రెండో రోజు మూడో రోజు కూడా 8కి వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయినారు. అదేంట్రా బాబు, పెళ్ళైనా కూడా 1 ఇయర్ 11 దాకా వెళ్తున్నావు, ఉన్నట్టుండి ఏంటి 8కి వెళ్ళిపోతున్నావు అంటే, ఈ మధ్య మా భార్య సుమాతో స్నేహం చేసింది, రెగ్యులర్ గా ధ్యానానికి వెళ్తుంది, అందుకని వెళ్ళిపోతున్నాను. సుమాతో స్నేహం చేయడం ఏంటి, నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం ఏంటంటే, ఆ ధ్యానానికి పోయింది ఆ సుమ ఏం చెప్పించిందో తెలియదురా బాబు, నా భార్య నువ్వు ఎప్పుడైనా రాబ్బా తలుపులు తెరిచేసి పనుకుంటా నేను అని చెప్పేసి ఒకే చిన్న డైలాగ్ చెప్పింది. అందువల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీకు అర్థమైంది ఇది? అంటే ఇక్కడ ఏంటంటే మొగుడుతో కొట్లాడలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, క్రియేటివిటీ మైండ్ సమయస్ఫూర్తిగా ఒక మాట చెప్పింది అంతే. అంటే భర్తను ఇలా కూడా మార్చుకోవచ్చు. అంటే మెడిటేషన్కి వస్తే రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఇకపోతే ఒక అతను స్వర్గానికి ఫోన్ చేశాడు, దేవుళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేశారు. అక్కడ నుంచి రిటర్న్ వాయిస్ వస్తుంది కదా, కాల్ మెసేజ్ వస్తాయి. అక్కడి నుంచి ఏమొస్తుందంటే, మీరు కోరికల కోసం 1వ నెంబర్కి కాల్ చేయండి, అసాధారణమైన కోరికలకు 2కి కాల్ చేయండి, మూడు పిల్లం గలాట అయితే 4కి కాల్ చేయండి, విడాకులకి అయితే 5కి కాల్ చేయండి, అనారోగ్య సమస్యలు అయితే 6వ నెంబర్కి చేయండి, పిల్లలు పుట్టలేదంటే 7కి చేయండి. ఇట్లా మెసేజ్ వచ్చి మీరు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ దేవుళ్ళు వాళ్ళు ఎవరు ఇప్పుడు స్వర్గంలో లేరు, అందరూ పిరమిడ్ వాయిస్ మాస్టర్లు కట్ భూమి. అవుతుంది సార్. లేదు లేదు మేడం, ఏం ఏం లేదుగా సార్ది, క్లియర్ గానే వస్తుంది నాకైతే. వినపడలేదా మీకు? వినపడుతుంది సార్. సో కాబట్టి
అక్కడ నుంచి మెసేజ్ ఏమొస్తుందంటే మీరు ఎవరి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ దేవుళ్ళందరూ ఇక్కడ లేరండి, భూమి మీద పిరమిడ్ మాస్టర్లు అయ్యి ఆ ధ్యాన ప్రచారం అయి తిరుగుతున్నారు, మీరు అక్కడే ట్రై చేయండి. ఒకవేళ మీరు వాళ్ళకి ఎదురుపడకపోయినా ధ్యానం చేయండి, 40 రోజుల్లో వాళ్ళు ఎవరో ఒక మాస్టర్ వచ్చి మిమ్మల్ని కలుస్తారు వాయిస్ అని కట్ చెప్పారు. అవుతుంది మేడం. మీకు ఒక్కరికే మేడం వాళ్ళు. సార్ ఇంకా అడుగుదాం, ఆగండి సార్. ఓకే, నాకైతే అసలు ఏం కట్ కాలేదు, కరెక్ట్ గానే వస్తుంది. మాస్టర్స్ ఇంకెవరికైనా అలా వస్తుందా ఆ మేడంకి వచ్చినట్టు? లేదు మేడం మేడం, వాయిస్ మాకు క్లియర్ గా అందరికి వస్తుంది వస్తుంది మేడం. బాగానే. అందరికీ అందరూ వస్తుంది సార్, అందరికీ వస్తుంది. ఓకే ఓకే ఓకే, అందరికి గుడ్. వస్తుంది మేడం, మీకు రాలేదంటే మీకు నెట్ ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు మేడం. ఓకే వినండి. సో కాబట్టి ఈ భూమి మీద ఏదైతే వైకుంఠం నుంచి నక్షత్ర లోకాల నుంచి భూమి మీదకి వచ్చి ఈరోజు ఈ జోమంలో పాల్గొన్న దేవుళ్ళందరికీ కూడా మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికి పేరు పేరున ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, సో ఇక్కడ ఒక అతను మామూలుగా మనం కూడా ధ్యానానికి రాకముందు ధ్యానంలోకి వచ్చినా కూడా జనరల్గా దేవుడిని ప్రార్థిస్తుంటాం మనం. జనరల్గా అది ఆనవాతి అయిపోయింది. అట్లాగా ఇప్పుడు ఒక అతను దేవుడిని ప్రార్థించాడు అనమాట, ఓ దేవుడా నాకు శక్తిని ప్రసాదించు అని. ఆయనేమో అధిగమించమని కష్టాలను ఇచ్చినాడు. ఇది బాగా అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది ఏం చేస్తే ఏమొస్తుందని. శక్తిని కావాలని దేవుణ్ణి కోరుకుంటే ఆయనేమో అధిగమించమని కష్టాలను ఇస్తాడు. సరే దేవుడా నాకు తెలివిని వివేకాన్ని ఇవ్వండి అంటే ఆయనేమో సాధించమని సమస్యలను ఇచ్చాడు. సరే దేవుడా నాకు ధైర్యాన్ని ప్రసాదించు అని కోరితే ఆయన పోరాడమని ప్రమాదాలను ఇచ్చాడు. ఓ దేవుడా నాకు ప్రేమనైనా ఇవ్వు అని అంటే సాయపడమని స్నేహితుల్ని, బంధువుల్ని, కూడా పుట్టిన అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని ఇచ్చాడు. సరే దేవుడా నాకు కరుణ కృపను ప్రసాదించు అని అడిగితే ఆయన ప్రకృతిని, చుట్టూ ఉన్న జీవరాశులను ఇచ్చాడు. ఇవన్నీ కాదు పైవన్నీతో పాటు నేను ఎదగాలి, నాకు సిరి సంపదలు, ఐశ్వర్యం అన్నీ ఇవ్వు అని అంటే ఆ పరమాత్ముడేమో పత్రిజీ గురువు రూపంలో శ్వాస మీద ధ్యాస అనే ఒక అవకాశాన్ని ఇచ్చి మన దగ్గరికి పంపించాడు. కోరినవన్నీ లభించలేదు కానీ అనుకున్నవన్నీ లభించినాయి, లభిస్తున్నాయి. కాబట్టి అటువంటి గొప్ప అవకాశాన్ని పత్రిజీ రూపంలో మనకు వచ్చిన పత్రిజీ గారికి ఒకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే ఈ కలికాలంలో, ఈ కలియుగంలో ఒక గురువు, అది ఒక అద్భుతమైన గురువు, అందరినీ మిక్సీలు వేసి మిక్స్ చేస్తే బయట తీస్తే పత్రిజీ. పత్రిజీ అని అంటే మీరు గడ్డం ఆయన రూపాన్ని ఊహించుకోవద్దండి. మనకి ఇది ఒక పిక్స్ ఉంది. కృష్ణుడు అంటే ఎన్టీ రామారావుని ఊహించుకుంటాం, ఆది పరాశక్తి అయితే 8 చేతులు ఉన్న అమ్మవారిని ఊహించేసుకుంటాం, వినాయకుడు అయితే తొండ ఉండి ఆయన ఊహించుకునేస్తాం. పేర్లు చెప్పే కొద్దికి రూపాలు వచ్చేస్తాయి మైండ్లో. సో బ్రహ్మర్షి పత్రిజీ అని అంటారంటే బ్రా అంటే బ్రహ్మల్ని, హర్షి అంటే హర్షడ్ వర్గాల్ని, పత్రిజీ అంటే పా అంటే పంచేంద్రియాలని, త్రి అంటే త్రిగుణాలని, జీ అంటే జయించిన వాళ్ళందరూ పత్రిజీలే. సో కాబట్టి ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా బ్రహ్మర్షులే, పత్రిజీలే. ఇందులో ఏది ఇంకా జయించలేదు, ఏది మనకు అడ్డున్నాయో మీరే దాన్ని చెక్ చేసుకోండి, దాన్ని ఓవర్కమ్ అవ్వండి. సో కాబట్టి ఈ ఫస్ట్ ఏదైతే ఈ శక్తి, ఈ ధైర్యము, కరుణ, కృప, ఇవన్నిట్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయిందంటారు సుమా మేడం? ఒకటి శక్తిని చెప్పాను, 2 తెలివితేటలకు చెప్పాను, 3 ధైర్యం చెప్పాను, 4 ప్రేమ చెప్పాను, 5 కరుణా కృప చెప్పాను, 6 సిరి సంపదలు చెప్పాను. దానికి కరుణ దేవుడని కృప, కరుణ కృప సార్, ఇంకా ధైర్యం, శక్తి కూడా. ఓకే, ఇందులో మెయిన్ కరుణ కృప కావాలి. ఆ, ఓకేనా మాస్టర్స్? ఎందుకంటే కరుణ ఒకటి ఉంటే మిగతా అన్ని వచ్చేస్తాయి మీ దగ్గరికి, అది లేకపోతే కష్టం. సో కాబట్టి ఆ కరుణ కృప, ఆ కలయిక అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు మనకి ఒక అతని దగ్గర ఈ కరుణ కృప కలిసి ఐక్యమత్యంతో ప్రేమను చూపించే లక్ష్మీదేవి ఉన్నిందనమాట చాలా సంవత్సరాలు. ఆమె ఏమనిందంటే ఇంక నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, ఇంకా మీకు విడదీసి మీ మధ్యలో ఎడబాటు తీసుకొని మాయ అంటే విడదీసే లక్ష్మీదేవి వస్తుంది, పుల్లలు పెట్టే లక్ష్మీదేవి, నేనేం చేయలేను అని అంటే, ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను, ఏమైనా కోరుకోనంటే కోడాలు, అత్త అందరూ తలా ఒకటి చెప్తే ఆయన అవన్నీ వద్దు మనకి,
ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అనే ఒక వరం ఈ చాలు అని చెప్తే అడుగుతాడు అనమాట. సరే అలాగే కానీ అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతానే మరుసటి రోజు ఆమె వస్తుంది, పుల్లలు పెట్టే లక్ష్మీదేవి. ఆమె వచ్చిన వెంటనే ప్రభావం చూపించాలి కదా. సో అత్తగారు ఏం చేస్తారు అని అంటే పెద్ద కోడలికి చెప్తుంది, నేను మిద్ది మీద బట్టలు ఆరైన వెళ్తున్నాను, నువ్వు కొంచెం సాంబార్లో ఉప్పు వేయి అని. పెద్ద కోడలు అత్త మిద్దిపైకి వెళ్ళిపోతుంది. అత్త చెప్పింది కదా అనేసి ఈ పెద్ద కోడలు కొంత ఉప్పేస్తుంది. ఇంత లోపలే రెండో కోడలు కూడా వింటుంది ఈ మాట. అరే పెద్ద కోడలు అక్క ఇనిందో లేదో అని చెప్పి ఈ రెండో కోడలు ఉప్పేస్తుంది. మూడో కోడలు ఉంటుంది, ఆ అమ్మాయి కూడా వింటుంది ఇది. సో ఈ రెండో కోడలు వేసేసి వెళ్ళే కొద్దికి మూడో కోడలు కూడా కొంచెం ఉప్పేస్తుంది. ముగ్గురిది ఒకరికి తెలియకుండా ఒకరు ఉప్పేసేస్తారు సాంబార్. అత్త మిద్ది మీద నుంచి వచ్చే లోపల కోడళ్ళు ఎవరు ఉండరు, మర్చిపోయినారేమో, చెప్పిన పని చేయలేదు, కిచెన్లో ఎవరు లేరు కదా అని మళ్ళీ అత్త వచ్చి ఉప్పేస్తుంది. సో వంట అంతా అవుతుంది, వడ్డిస్తారు. ఇప్పుడు కొడుకులు, కోడళ్ళు, మామ అందరూ కూర్చొని తింటారు. ఇప్పుడు పెద్ద ఆయన సాంబారు కొంత వేసుకొని తినే లోపల అయిన కషాయం ఉప్పు కషాయం కదా, ఆయనకి వెంటనే అర్థమవుతుంది, ఓకే దరిద్ర లక్ష్మి ఎంటర్ అయినట్టుంది ఇంట్లో గొడవలు పెట్టేదానికి అని చెప్పి ఏ వారికి చేయకుండా సైలెంట్గా తినేసి వెళ్ళిపోతాడు. సరే కొడుకులు తింటారు, కొడుకులు కూడా అరే నానే తిన్నాడు, మనం దీనికి ఏమి సొట్ట చెప్పకూడదు, తప్పు చెప్పకూడదు అని కొడుకులు తినేసి వెళ్ళిపోతారు. అరే భర్తలందరూ తిన్నారు మందే ఉందిలే అని చెప్పి కోడళ్ళు అత్త కూడా ముగ్గురు తింటారు. ఇట్లా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళకి అర్థమై సర్దుకునేస్తా ఉండే లోపల ఈ పుల్లలో దరిద్ర లక్ష్మి ఏమవుతుందంటే వీళ్ళని మనం విడదీయలేము ఈ కాపురంలో నుంచి అని ఆవిడ వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఏం కావాలో కోరుకోవాలి. ఇప్పుడు సుమా మేడం ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, లేదా ఒక గుడికి వెళ్ళారు, లేదా తిరుమలకి వచ్చారు. తిరుమలలో మీకు చిన్న లడ్డు ఇస్తారు, పెద్ద లడ్డు కాకుండా చిన్న లడ్డు ఇస్తారు. అట్లా చిన్న లడ్డు ఒకటి సుమా మేడంకి ఇచ్చినారు. సుమా మేడం ఏం చేసిందంటే, ఒక లడ్డు ఎవరికి సరిపోదు కదా, ముగ్గురున్నాం మనం, ఒక పని చేద్దాం, ఈ లడ్డు ఆడ పెట్టేసి పనుకొని నిద్రపోదాం, ఎవరికి మంచి కళ్ళు వస్తే వాళ్ళు ఆ లడ్డు తినేవాళ్ళని ఒక పందెం కట్టుకున్నాం. ముగ్గురు నిద్రపోయారు, తెల్లారి నిద్రలేశారు. సుమా ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఒక మేడం ఏం చేసిందంటే నాకు దేవుడు కల్లో కనపడ్డాడు, నన్ను తీసుకెళ్లి ఆయన ఉద్యానవనం ఆయన పూల తోట అంతా చూపించాడని చెప్పాడు. రెండో ఫ్రెండ్ ఏం చేసిందంటే దేవుడు మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో టిఫిన్ భోజనం చేశాడు నాతో కూర్చొని అని చెప్పాడు. సుమా మేడం ఏం చెప్పిందంటే నాకు దేవుడు కల్లో కనపడ్డాడు, పిచ్చి ముఖమా, ప్రసాదం లడ్డు చేతికి ఇస్తే పనుకొని నిద్రపోతున్నావు, కళ్ళలు కంటున్నావు, ఎత్తి తినేయకుండా అని చెప్పాడు, నేను లేచి లడ్డు తినేసినాను అని చెప్పింది. సో కాబట్టి మీకు ఎవరికైనా అవకాశం వస్తే దాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఓకేనా మాస్టర్స్? కాబట్టి అనుభవంతో చెప్పే పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరణ చేసి చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టపడి చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటోళ్ళ పరమాత్మను చూడగలిగిన వాళ్ళకి పరమానందం ఎక్కువ. మీకన్నా ఎవరు లేదు ఎక్కువ, అటన్ని చూడొద్దండి తక్కువ, అందరి మీద ఉండాలి సమానమైన మక్కువ. ఈ స్థితిలోకి రావాలంటే మాత్రం ధ్యానం చేయండి రోజు ఎక్కువ. సో దీని గురించి ఎంతసేపు అయినా చెప్పచ్చు. సో కాబట్టి ఈరోజు మనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే వాక్క్షేత్రం. అందరూ అనుకుంటారు చెప్పింది కాకుండా ఇంకేదేదో చెప్తున్నాడు ఈ విశ్వాసారని. నేను చెప్పినవన్నీ కూడా వాక్క్షేత్రంలోకి వస్తాయి. అది మీరు మీరు దాన్ని పట్టుకోవాలి అంతే. మాస్టర్లు అందరూ మాట్లాడేదంతా వాక్క్షేత్రం కిందే వస్తుంది. సో మనకున్న ఒక అదృష్టం, భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి త్రిక్షేత్రమయం అని, అంటే మూడు క్షేత్రాలు ఉంటాయి మనకి. ఈ మూడుకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే త్రిగుణాలు, త్రిమూర్తులు, ఆమ్, త్రిమూర్తులు, గుడికి వెళ్తే మూడు ప్రదక్షిణలు, పెళ్లి చేసుకున్నప్పుడు మూడు ముళ్ళు, అన్ని మూడుకి మనకి బాగా దగ్గర కనెక్షన్ ఉంటుంది. శివుడి చేతిలో త్రిశూలం, నామాలు మూడు, ఆ అట్లాగా మనకి పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అవి మూడే. సో అట్లా మూడిటికి మనకి చాలా దగ్గర కనెక్షన్స్ ఉంటాయి. అట్లాగా మనకు కూడా ఆ త్రిక్షేత్రమయం అంటే ఒకటి ఏం క్షేత్రం అంటే భావనా క్షేత్రం.
రెండోది వచ్చి వాక్క్షేత్రం, మూడోది వచ్చి చేష్ట క్షేత్రం. అంటే భా భావనా క్షేత్రం అంటే ఆలోచనల క్షేత్రం. రెండోది వచ్చారంటే థాట్స్ అంటే వాక్కులు. మూడోది చేష్ట అంటే పనులు. సో కొంచెం ఆలోచన క్షేత్రం పక్కన పెట్టి ఫస్ట్ చూద్దాం. అంటే థాట్స్ అంటే వాక్క్షేత్రం పక్కన పెట్టి ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ది ఏంటంటే భావనా క్షేత్రం అంటే ఆలోచనల క్షేత్రం. సో యద్భావం తద్భవతి అంటారు కదా. ఈ భావనా క్షేత్రం అనేది ఆలోచనలు మీరు ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా ఒక రోజుకి 50,000 నుంచి 60,000 ఆలోచనలు ఎక్కువ వస్తాయి మనకి. అది ఎలా ఉంటుందంటే నిన్న చేసినవి ఎక్కువ వస్తాయి, కొన్ని రేపేమైనా కొత్త వస్తాయంటే రేపు కూడా ఇవే ఉంటాయి. కొత్తగా ఏం యాడ్ అయ్యేది ఏమి ఉండదు. సడన్గా ఎవరికైనా పెళ్లి కుదిరినా ఎవరైనా చనిపోతే ఆ ఆలోచనలు యాడ్ అవుతాయి, కానీ జనరల్గా ఆలోచనలు ఎప్పుడు కూడా ఇలా యాడ్ అవుతుంటాయి. మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి అని అంటే ప్రతిరోజు ఈ ఆలోచనలు అనేది మీ బాడీలో ఉండజేరుతాయి. ఆ నేను అనేది వెళ్ళిపోతే తప్ప మీకు నిద్ర రాదు. అంటే ఈ 60,000 మీరు చేసే ఆలోచనలన్నీ బయటికి వెళ్ళి ఆ నేను అనేది వెళ్ళిపోతేనే మీరు నిద్రలోకి వెళ్తారు. ఎప్పుడైతే నేను అనేది వచ్చి మళ్ళీ మీలో చేరుతుందో మెలకు వస్తుంది, అప్పుడు నాది అనేది యాడ్ అవుతుంది. అంటే నేను అనే అహంకారం, నాది అనే మమకారం సర్వరోగాలకి శ్రీకారం అన్నారు కాబట్టి ప్రతిరోజు ఈ నేను అనేది ఈ ఆలోచనలన్నీ తీసేస్తే కానీ నిద్రలోకి పోరు. ఆ నేను అనేది ఎప్పుడు మీ బాడీలో చేరుతుందో ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. మెలకు వచ్చిన వెంటనే లేచి చూసిన వెంటనే పక్కన మీ భర్త భార్య ఉంటారు. నా భార్య నా మొగుడు అనుకుంటారు. యాడ్ అయిందా? మళ్ళీ పిల్లల్ని చూస్తారు, నా పిల్లలు యాడ్ అవుతారా? మళ్ళీ సెల్ ఫోన్ ఎత్తి చూస్తారు, వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ యాడ్ అవుతాయా? ఇంకా అక్కడి నుంచి ఆ రోజు ఏదైతే వెళ్ళిపోయినా అవన్నీ మళ్ళీ వచ్చి యాడ్ అయిపోతాయి. సో ప్రతిరోజు ఇదే తంతు మనకి ఎప్పుడు దాకా మనం ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు. కానీ అలాగని ఇంకో జన్మకు రావా అంటే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఆలోచనలు ఏదైతే భావనా క్షేత్రం అంతర్ముఖంగా మీరు ఏదైతే ఆలోచిస్తారో వాటికి శక్తి సరిపోకుండా అవి శక్తిని సమకూర్చుకొని నెక్స్ట్ జన్మలో కర్మలుగా వస్తాయి. అవి మీరు ఏదైతే ఆలోచనలు చేస్తారో ఊహలు చేస్తారో ఇవన్నీ కూడా కార్యరూపంలో దాల్చి నెక్స్ట్ జన్మలో శక్తిని పుంజుకొని కర్మల రూపంలో మీకు యాడ్ అయిపోతుంటాయి. అది ఆల్రెడీ మీరు గురువు గారు రాసిన భగవద్గీతలో 4వ చాప్టర్ చదివితే మీకు అందులో ఉంది క్లియర్గా. గురువు గారు రాశారు భగవద్గీత, దాంతో 180 శ్లోకాలకి వివరణ ఇచ్చారు ఆయన. అంటే 720 శ్లోకాలు ఉన్నాయి. పత్రిజీ గారు దాన్ని 180 చేసి ఇవ్వడం జరిగింది. సో అది మీరు ఇంపార్టెంట్ చదవచ్చు మీరు. అందుకని ఆలోచనల్ని మనం ఇప్పుడే వెంటనే కంట్రోల్ చేయలేం. ఎందుకంటే మన స్థితులు 7 స్థితులు ఉంటాయి. మూలాధార స్థితి, స్వాదిష్ట స్థితి, మణిపుర స్థితి, అనాహత, విశుద్ధ స్థితి, ఆజ్ఞా స్థితి, సహస్ర స్థితి. ఒక కృష్ణుడే సహస్ర స్థితికి వెళ్ళాడు అనమాట. ఇంకా మిగతా ఎవరు సహస్ర స్థితి దాకా చేరలేదు. కొందరు ఆజ్ఞా స్థితిలోకి ఉన్నారు, కొందరు విశుద్ధ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు, ఆయనది విశుద్ధ స్థితి అనమాట. అంటే వాక్ మీదే ఉంటుంది ఆయన. అట్లాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థితి ఉంటుంది. కామన్ గా మెడిటేషన్ లో లేని వాళ్ళు, ప్రాపంచకంలో ఉండే వ్యక్తులందరూ కూడా కింద 2 స్థితుల్లోనే బాడీ వదిలేస్తుంటారు. మూలాధార స్థితిలో కానీ స్వాదిష్ట స్థితిలో కానీ వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి ఆలోచనల మీద గ్రిప్ ఉండదు, వాక్ మీద గ్రిప్ ఉండదు, చేసే చేష్టల మీద గ్రిప్ ఉండదు. ఏది పడితే అట్లా ఎట్లా పడితే అట్లా మారిపోతుంటుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఆలోచనలు ఎప్పుడు మీకు కంట్రోల్ అవుతాయి అని అంటే ఆలోచనలు ధ్యానం చేసినా కూడా, ఇప్పుడు మాకు కూడా ఎన్నేళ్ళు ధ్యానం చేసిన సీనియర్ మాస్టర్లకి పత్రిజీ గారికి కూడా ఆలోచనలు వస్తాయి. ఏమొస్తాయి అంటే ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. విశ్వ కళ్యాణం గురించి ఆలోచిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వస్తాయి ఆలోచనలు. అంటే వాళ్ళకి దానికి శక్తిని సమకూర్చేదానికి ఈ ఈ జగత్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఈ భావనా క్షేత్రం అన్ని ఈ రెండోది వచ్చి మూడోది వచ్చారంటే చేష్టలు అంటే పనులు. ఆ పనులు అనేది మనం ఎరుకు లేకుండా చేసేస్తుంటాం. ఒకసారి రమణ మహర్షిని ఒక అతను అడుగుతాడు. ఏమడుగుతాడంటే, గురువు గారు మీరు సుషుమ్న అవస్థలో జాగ్రత్త అంటారు కదా, సుషుమ్న అవస్థలో జాగ్రత్తగా ఉండడం అంటే ఎట్లా అని అడుగుతాడు. అప్పుడు రమణ మహర్షి ఏమంటాడంటే, సుషుమ్న అవస్థలో జాగ్రత్తగా ఉండడం తర్వాత అసలు జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉన్నావా నువ్వు అని అడుగుతాడు. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిందంటే ఇప్పుడు మనం అందరూ పగులు పూట మిగతా పూటలంతా జాగ్రత్తగానే ఉన్నాం మేలుకొనే, కానీ జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉన్నారా అనేది మీరే ప్రశ్నించుకోండి. అందరూ ధ్యానులమే కదా.
ఏది చేసినా 5 ఇంద్రియాలని తీసుకెళ్ళి వెళ్ళి ఒక దాని మీద పెట్టి ఏకాగ్రతగా చేయడమే ధ్యానం అన్నారు. అంతే కదా, మరి 5 తీసుకెళ్లి ఇంద్రియాలని ఒకదాని మీద పెట్టి నిజంగానే మనం ఆ ఎరుకుతో ఉన్నామా? ధ్యానంలో కదా. మరి టీవీ చూస్తుంటాము, టిఫిన్ తింటుంటాము, ఫోన్ మాట్లాడుతుంటాము. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? తినేటప్పుడు తినే పనే చేయాలి కదా. మళ్ళీ టీవీ చూడడము, ఫోన్ మాట్లాడుతూ టిఫిన్ తినడము, ఫోన్ మాట్లాడుతూ భోజనం చేయడము, ఇవన్నీ మనం ఎక్కడ జాగ్రత్తగా ఉన్నాం? లేం కదా. ఎరుకు అంటే ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయట్లేదు. 5 ఇంద్రియాలు తీసుకెళ్ళి ఒక దాని మీద మనం పెట్టట్లేదు. అంటే ధ్యానం చేసినా కూడా మనం కూడా ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. అందుకనేసి ఏమరా అంటే చేష్టలు అనేది మన చేతుల్లో ఉండవు. అందుకే చాలా మంది తిడతారు, నువ్వు ఏమాత్రం మారవా, నీ ప్రవర్తన మారలేదా, నీ ఆలోచనలు మారవా అనేసి. సో దీంతో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాక్క్షేత్రం. సో వాక్క్షేత్రం అనేది, వాక్ అనేది ప్రధానం. అందుకే పెద్దోళ్ళు ఏమన్నారంటే మనస వాచ కర్మణ అన్నారు. మనస అంటే ఆలోచనలు అన్ని ఉండజేరడం, వాచ అంటే వాక్కు, వాకులను బట్టి కర్మలు వస్తాయి. అందుకనే జీసస్ గారు కూడా గురువు గారు ఏం చెప్తారంటే నోట్లోకి ఏం పోతుందో సంబంధం లేదు, నోట్లో నుంచి ఏమొస్తుంది అనేది సంబంధం అని చెప్పారు. అందుకని వాక్యే ప్రధానం. 165 170 సంవత్సరాల క్రితం బాడీ వదిలేసిన వివేకానందుడు మాట్లాడిన మాటలు ఈ సృష్టిలో ఎనర్జీగా ఉన్నప్పుడు, 3000 సంవత్సరాల క్రితం బుద్ధుడు మాట్లాడినవి ఎనర్జీగా ఉన్నప్పుడు, వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఈ రోజు ఎనర్జీగా మనం ఎంజాయ్ చేసేటప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా ఉంటాయి కదా. మనం కూడా మనకు కూడా వాక్స్, మనకు కూడా ఎనర్జీస్ ఉన్నాయి. కాబట్టి వాక్ అనేది ప్రధానంగా ఉండాలి. ఆ మాట అనేది ఎంత ప్రధానం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా పెళ్లి పత్రిక ఇచ్చి మిమ్మల్ని పెళ్లికి రమ్మని, మీరు పెళ్లికి వస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ రోజు ఆ పెళ్లికి పోలేదనుకోండి, మీరు పోవాలనుకొని వాంటెడ్గా పోదు, పని పడి పోలేదనుకోండి, ఆటోమేటిక్గా మాట ఇచ్చిన దానికి ఇంకో జన్మ ఎత్తుకొని వచ్చి వాళ్ళు పెళ్లికి పోవాలి. అంత ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ వచ్చినాక చాలా అబద్ధాలు చెప్పడం, లేనివి చెప్పేయడం అలవాటైపోయింది. పక్కనే ఉంటాము, హైదరాబాద్లో ఉంటాము, పక్కనే ఉన్నాము, ఇప్పుడు కనపడం అంటాము. క్రియేటివిటీ మైండ్ సెల్ ద్వారా చాలా పెరిగిపోయింది అందరికీ. ఏదేదో చెప్పేస్తుంటాం అదుపు ఆజ్ఞ లేకుండా, నాలుగు మీద పొదుపు లేకుండా. అందుకని ఏమరా అంటే జనరల్గా ఏమవుతుందంటే మనం నోట్లో పళ్ళు గట్టిగా ఉంటాయి మేడం, నాలుగు మెత్తగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే నాలుగుకి ఉన్న విలువ పంటికి ఇస్తాం. అట్లాగా ఇల్లు, మేడలు, మిద్దులు, పెళ్ళాము, పిల్లలు, ఆస్తులు, డబ్బులు, ఇవన్నీ ఈ ప్రాపంచకమే గట్టిగా బాగుంటుంది కదా అని దానికి విలువ ఇస్తాం. వయసే కొద్దికి పళ్ళు రాలిపోయినట్టు ఏదో ఒక రోజు ఇవన్నీ దూరం అయిపోతాయి. ఆత్మజ్ఞానం అనే నాలుకే స్థిరంగా స్టాండర్డ్గా ఉంటుంది మనతో. ఈ పళ్ళుకి ఒకసారి అహంకారం ఎక్కువైపోయి నాలుగుని తిడతాయన్నమాట. నీదేం లేదు, నువ్వు మెత్తగా ఉండవు, నువ్వేంది మా మధ్యలో రావడం అనేసి. నాలుగుకి చాలా కోపం వేస్తుంది, ఏంట్రా వీళ్ళు మనల్ని మెత్తగా ఉన్నాం కదా అని తిడతారని నా సంగతి చూపిస్తానని ఒక ఆంటీ పోతుంటే ఉన్నట్టుండి ఏదో బూతు మాట్లాడుతుంది నాలుక. అంతే, అక్కడ ఉండే వాళ్ళందరూ సాగు కొట్టి పళ్ళని పీకేస్తారు వీళ్ళకి. అప్పుడు నాలుగు నమస్కారం పెడతారు, బుద్ధి లేక నిన్ను అనవసరం కెలికాము, నీకు విలువ ఇవ్వాల్సింది కదా అని. అందుకనేసి ఆ, నాలుగు మెత్తగా ఉంది కదా అని చెప్పి నాలుగు విలువ ఇవ్వకుండా కాలిపోయే పనుల కోసం విలువ ఇవ్వకూడదు మనం. సో కాబట్టి నాలుగు అంత విలువ ఉంటుంది. అరంగులు నాలుగు 6 అడుగులు మనిషిని సతాయించేస్తుంది, ఏడిపించేస్తుంది. కాబట్టి ఈ వాక్ శుద్ధి ఉండాలి అని అంటే అన్నిటికీ ప్రధానం వాక్యే. ఎప్పుడైతే మీకు వాక్ శుద్ధి వచ్చేస్తుందో ఆటోమేటిక్గా భావనా క్షేత్రం, చేష్టా క్షేత్రం మారిపోతుందండి. అది నాకు బాగా అర్థమైంది అది. ఎందుకనంటే నేను నేను వాక్ ఒకటి మాట్లాడి నేను ఆలోచనలు ఒకటి చేసినాను అనుకో, నన్నే తిడతారు, నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు ఆలోచనలకు సంబంధమే లేదు కదా అని తిడతారు. కానీ మనం చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం లేదనుకో, అప్పుడు ఒకటి తిడతారు, వాడు మాటలంతా ఒకటి చెప్తాడు బా, పనులు వేరే చేస్తాడు బా అనేసి. అందుకని ఇందులో ఎవరైతే జూమ్ లో పాల్గొన్నారో మీకు చాలా మందికి ఉంటుంది, నాకు ఇంకా ఆలోచనలు తగ్గలేదు, మారలేదు అనేసి. సో ఇక్కడ మీరు ఏరంటే వాక్ శుద్ధి చేసుకోండి. ఎక్కడో వాక్ పొరపాటు అవుతుంటుంది. మనం ధ్యానమే చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆ, రోజు గంట గంట 2 గంటలు చేస్తున్నాం కదా అని ఏదంటే అది మాట్లాడకూడదు. మనం ప్రతి మాట్లాడే మాటలో ఆత్మజ్ఞానమే ఉండాలి.
మీ దగ్గర ఎవరు విన్నా కూడా వాళ్ళు ఆత్మజ్ఞానం వైపే తిరిగి చూడాలి తప్ప ఆ, ఇంకో పక్క ఉండకూడదు. ఒక కొడుకు తండ్రిని అడిగాడు, నాన్న కాకులు అరిస్తే చుట్టాలు వస్తారా అని. అవునరా చుట్టాలు వస్తారన్నాడు. మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే మీ అమ్మరిస్తే వెళ్ళిపోతారా అనేసి అన్నాడు. మరి ఇప్పుడు ఏంట్రా అంటే ఇప్పుడు ఈ ధ్యానానికి వచ్చిన 10 సంవత్సరాల్లో ఎంటర్ అయినాక నేను ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చేలేదు. ఒక గర్భగుడి మరి ఒక అమ్మవారు శివుడు పార్వతి ఉన్నట్టు ఒక గర్భగుడి అయిపోయింది మన ఇల్లు. ఎవరు ధైర్యంగా ఇంట్లో కాలు పెట్టరు. ఎందుకనంటే మనం శాకాహారం చెప్తాము, క్లాసులు చెప్తాము. ఈ మధ్య ఒక 4 ఏళ్లుగా కాఫీ టీలు కూడా ఇచ్చేలేదు. వచ్చిన వాళ్ళందరికీ ఆకులు వేసి కషాయాలు ఇస్తున్నాను. అందుకని సామాన్యంగా ఎవరు రారు. ఎవరు ఆత్మజ్ఞానం ఉండాలనుకున్న వాళ్ళు, ఎదగాలనుకున్న వాళ్ళు, యోగులు, కారణజన్ములే మన ఇంట్లో కాలు పెడతారు. సో మీకు కూడా ఇవన్నీ అనుభవం అయి ఉంటుంది. పాల్గొన్న కొత్త వాళ్ళు కూడా ఏంటంటే ఆ, ఈరోజు మన పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే ఆ, మందు తీసిలేము అని అంటే స్నేహితులు దూరం అయిపోతున్నారు. మాంసం పెట్టను తిన్ను అని అంటే బంధువులు దూరం అయిపోతున్నారు. అలాంటి స్నేహాలు బంధుత్వాల్లో బతుకుతున్నాం మనం. ఇది ఎంతవరకు ఒక సూదులు వేసిన బాయిల్డ్ కోడికి ఇచ్చినంత విలువ ప్రేమ మన మన బంధాలకి ఇవ్వట్లేదు జనాలు కానీ బంధువులు కానీ. అందుకే పెద్దోళ్ళు చెప్తారు, చచ్చిన శవాన్ని రాబందులు పీక్క తింటే బతుకున్న మనిషిని బంధువులు పీక్క తింటారు అనేసి. సో ఒకసారి ఇంటికి వచ్చే వాళ్ళందరికీ శాకాహారం పెడతామని చూడండి, మీకు చాలా వరకు ఖర్చులు మిగిలిపోతాయి, డబ్బులు మిగిలిపోతాయి. నిజమైన బంధువులు ఎవరు తేలిపోతారు మీకు. దేనికోసం వస్తున్నారు అనేది. సో ఓకే మాస్టర్స్, కాబట్టి వాక్ అనే దాన్ని చాలా ప్రధానంగా ఉండాలి. మనకు జరిగిన కథల్లో కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, ఏ శాస్త్రం తీసుకున్నా కూడా వాక్ మీదే చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ వాక్ అనేది మీరు మాట్లాడే మాట మౌనంకైనా గొప్పదైనప్పుడే మాట్లాడమంటారు. ఆ మాట వాక్ మౌనం కన్నా గొప్పదైనప్పుడు మీరు మాట్లాడాలి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దే ఆర్ టూ పవర్ఫుల్ టూల్స్, వన్ ఈజ్ ద సైలెన్స్, వన్ ఈజ్ ద స్మైల్ అనేసి. ఈ స్మైల్ అనేది సమస్యల్ని పరిష్కరిస్తే, సైలెన్స్ అనేది సమస్యలు లేకుండా చేస్తుంది. సో అందుకని సైలెన్స్ అనేది చాలా అద్భుతం. దానికి చిరునవ్వు అనేది కొంచెం తోడవ్వాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం మనకి ఆ నియంత్రణ ఉండాలి. ఆలోచనలు ఎందుకు వస్తాయి, అవి ఎందుకు వస్తాయి, దేనికి వస్తుంది అనేది మనం ఇంకో రోజు మార్నింగ్ సెషన్లో ఎప్పుడైనా కలిసినప్పుడు గుర్తుపెట్టుకొని అప్పుడు అడగండి. ఆలోచనలు ఒక 5 విషయాల వల్ల వస్తాయి. ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయాలి ఏమనేది మనం నెక్స్ట్ సెషన్లో చెప్తాము. సో కాబట్టి ఫైనల్గా కన్క్లూజన్ చేసేటప్పుడు ఏంటంటే కాలం విలువ చాలా విలువైంది. కాలం అనేది చాలా చేతి వేళల్లో పాదరసం లాంటిది, ఒకసారి జారిపోతే మళ్ళీ తిరిగి రాదు. దేవుడు అందరికి సమానంగా ఇచ్చిన ఒకే ఒక అవకాశం 24 గంటల కాలం. ఈ 24 గంటలనే మనం ఏమైనా చేయాలి, దానికి మించి ఏమి చేయలేము. సో ఒక సంవత్సరం, ఒక కాలం విలువ తెలుసుకోవాలంటే సంవత్సరం అంతా చదివి రేత్రింబగలు చదివి ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్ని అడిగితే చెప్తారు సంవత్సరం విలువ ఏంటనేది. ఒక నెల విలువ తెలుసుకోవాలంటే ప్రెగ్నెంట్ లేడీని అడిగితే చెప్తుంది నెల విలువ ఏంటని. ఒక వారం విలువ తెలుసుకోవాలంటే ఒక పత్రిక ఎడిటర్ని అడిగితే చెప్తాడు వారం విలువ. ఒక రోజు గురించి తెలుసుకోవాలంటే ఒక లేబర్ని అడిగితే చెప్తాడు. ఒక గంట గురించి తెలుసుకోవాలంటే 2 లవర్స్ని అడిగితే చెప్తారు గంట విలువ ఏంటని. ఒక నిమిషం గురించి తెలుసుకోవాలంటే ప్రమాదంలో చిక్కుకొని ఏ, ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుని అడిగితే చెప్తాడు నిమిషంలో ఏం మిస్ అయినానని. ఒక సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలతో బయటపడిన అడిగితే చెప్తాడు సెకండ్ విలువ ఏంటని. ఒక మిల్లీ సెకండ్ విలువ తెలుసుకోవాలంటే ఒలింపిక్లో గోల్డ్ మెడల్ ఎత్తిన అడిగితే చెప్తారు మిల్లీ సెకండ్ వాల్యూ ఏంటని. ఒక జీవితకాలం విలువ తెలుసుకోవాలంటే మాత్రం పిరమిడ్ మాస్టర్ని అడిగితే చెప్తారు జీవితకాలం విలువ ఏంటనేది. సో కాబట్టి పిరమిడ్ మాస్టర్లందరికీ, జూమ్లో పాల్గొన్న వాళ్ళందరికీ, మీ అందరికీ మరొకసారి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికీ పేరు పేరున మరొకసారి ఆత్మావందనాలు తెలుపుకుంటూ, ఈ మహావతార్ ఫౌండేషన్ యూనివర్సిటీలు ఎవరైతే ఉన్నారో దీని ప్రిన్సిపల్ రంగనాథ్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ లలితా ప్రసన్న మేడం గారికి, ఇంకో వైస్ ప్రిన్సిపల్ సుమా గారికి, అంటే వీళ్ళందరూ మనకు లెక్చరర్లు అండి. మనం అందరూ కాలేజీలో చేరున్నాము, మనల్ని అందరూ లెక్చరర్లుగా చేయడమే వీళ్ళు ప్రథమ లక్ష్యం. కాబట్టి
మీరందరూ కూడా లెక్చరర్లుగా చేరున్నారు. జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు? 32 మంది ఉన్నారు. మెంబర్స్. 30 మంది లెక్చరర్లు అందరికీ కూడా పేరు పేరున మీరందరూ కూడా ప్రిన్సిపల్ స్థాయికి ఎదగాలని, మీరందరూ కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలని మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఫైనల్ క్లోజ్ చేసేటప్పుడు ఒక చిన్న మెసేజ్ ఇస్తాను నేను. ఒక మాట్లాడే చిలకని ఒక వ్యక్తికి ఇస్తారు. అతను ఏదో కొంచెం జ్యోతిష్కం, ఈ శ్రీకాకుళం బుడబుడకలు చెప్తారు. కొండదేవరా కొండదేవరా నిజమే చెప్తా అబద్ధం చెప్పనని ఉంటారు కదా, అది చెప్తాడు. వాడికి ఒక చిలకని ఇస్తారు. వాడు ఏం చేస్తాడంటే చిలక బాగుంది కోసి తినేద్దామని ఎత్తుకొని పోతుంటాడు. ఆ చిలక ఏం చేస్తుందంటే, అలా చంపకూడదు, నువ్వు తప్పు కదా, నీకు 3 జీవిత సత్యాలు చెప్తాను, నన్ను వదిలేస్తే అంటే, సరే చెప్పు వదిలేస్తాను అని అంటే ఆ చిలక 3 విషయాలు చెప్తుంది. ఎప్పుడు కూడా నువ్వు ఎవరికైనా మంచి చేసి నీకు బాధ కలిగినా మంచి చేసినావు కానీ బాధపడద్దు. రెండోది శక్తికి మించి పని చేయొద్దు. మూడోది వచ్చి ఎవరేం చెప్పినా నమ్మద్దు. బాగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్ ఇది. ఎవరేం చెప్పినా నమ్మద్దు, శక్తికి మించి పని చేయొద్దు, మంచి చేసినా కూడా నిన్ను ఎవరైనా బాధ పెడితే బాధపడద్దు, మంచి చేసినావు కదా అనుకో అని చెప్తుంది. అది వినేసిన తర్వాత చిలకని వీడు వదిలేస్తాడనమాట. అది ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కి పైన పోయి కూర్చుంటుంది. కూర్చున్న వెంటనే నవ్వుతుంది అది పక్క 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 అని. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, తిక్కలోడా నేనేదో చెప్తే వదిలేస్తావు, నువ్వు ఆ సేటు దగ్గర నుంచి నన్ను ఎత్తుకొచ్చినావు, వాడి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక వజ్రం తినేసినాను, అమెరికన్ డైమండ్, నన్ను కోసుంటే నీకు డబ్బులు వచ్చేది కదా, నేనేదో కథలు చెప్తే ఇనేసి వదిలేస్తావా నువ్వు అని చెప్పి తిడుతుంది. వీడికి వెంటనే పోయి ఆ చిలకను పట్టుకుందామని పోయి పరిగెత్తాడు. అది చెట్టు పైకి ఎక్కుతుంది, వీడు కూడా చెట్టు పైకి ఎక్కుతాడు. చివరికి ఎక్కి కొమ్మ ఇరిగి కింద పడి నడుము ఇరిగిపోతుంది. అప్పుడు చిలక చెప్తుంది, ఇప్పుడే కదరా చెప్పినాను ఎవరేం చెప్పినా నమ్మొద్దని. రెండోది ఏమంటే, శక్తికి మించి పని చేయొద్దు, నీది చెట్టు ఎక్కే వయసా, చెట్టు ఎక్కినావు, నన్ను వదిలేసి మంచి పని చేసినావు కదా, ఆనందించాలి కదా, ఎందుకురా మీ మనుషులు ఏం చెప్పినా మారరు, ఎంత చేసినా మళ్ళా అడికే వస్తారు కదా. కాబట్టి ఆ కథల్లో చాలా మీనింగ్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ప్రతి గురువు మనకి, గురువు అనే పదం అంటే గు అంటే చీకటి, రువు అంటే పాలదోలేవాడు. ప్రతి ఒక్కరు గురువులమే మనం. నాకు తెలియని విషయాలు చాలా వరకు మీ దగ్గర ఉంటాయి, అది మాట్లాడినప్పుడే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు చీకటి తీసేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గురువే. ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అందులో ఒక ఆవుని పులిని మనిషిని వదిలినారు. ఆవేమో నేరుగా వెళ్ళి దానా కొట్టుకాడిపోయి దానా తింటుంది, పులేమో మాంసం కొట్టుకాడిపోయి మాంసం తింటుంది. మనిషికి అర్థం కాలేదు ఏ షాపులోకి పోవాలని. అన్ని షాపులు బాగానే ఉన్నాయి వాడికి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఒక గురువుని పంపించాడు, ఆడికి పోయి చెప్పురా ఏ షాపులో పోతే ఏ కర్మ వస్తుందో అని. అట్లా గురువు అనే వాళ్ళు భూమి మీదకి రావడం జరిగింది. మీరు ఒక ఆవుకి పుచ్చకాయ ఇవ్వండి తింటుంది, ప్లాస్టిక్ పుచ్చకాయ ఇవ్వండి కొమ్ములతో పొడుస్తుంది మేము. అదే ఈ నిజమైన పుచ్చకాయ, ప్లాస్టిక్ పుచ్చకాయ మనిషికి ఇవ్వండి, రెండు తీసుకెళ్ళిపోతాడు, ఒకటి తినడానికి ఒకటి బాల్ ఆడుకోవడానికి. అది మనకి వాటికి తేడా. కాబట్టి మీ అందరికీ నవ్వితే అందం, నవ్వించడం ఆనందం, నవ్వుతూ 10 మందిని నవ్వించడమే ఆత్మానందం. కాబట్టి మీరందరూ ఆత్మానందంతో ఆనందంగా ప్రతి క్షణం, ఎందుకంటే డబ్బు ఉండేవాడికి రోజు బర్త్డే, మిడిల్ క్లాస్ వాడికి సంవత్సరానికి ఒక బర్త్డే, డబ్బు లేనివాడికి బర్త్డేనే లేదు, ఆత్మజ్ఞానం ఉండేవాడికి అనుక్షణము బర్త్డేనే. కాబట్టి నిత్యం ఆత్మానందంతో మీరందరూ విలాజిల్లాలని కోరుకుంటూ మరొకసారి అందరు కూడా ఆత్మాబంధాలని. థ్యాంక్ ఏదైనా యూ సార్. అడగాలనుకుంటే అడగచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు క్లాసు. ఏదో బుక్ని ఫాలో అయ్యి మేము నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. మొత్తం జనరల్గా దానంతలదే లోపలికి వెళ్ళేటట్టు నవ్వుతూ నవ్విస్తూ చాలా బాగా చెప్తారు సార్ క్లాసు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. మాస్టర్ సార్ చెప్పిన దానిపైన మీకు ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. చిలుక స్టోరీ కూడా చాలా బాగుంది సార్. అంటే స్టోరీ లాగా చెప్పి మళ్ళీ దాంట్లో మనం తీసుకోవాల్సింది ఏముంది అనేది కూడా చాలా బాగా చెప్పారు సార్. అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. సార్ ఎవరు క్లాస్ పైన ఎవరు ఏమైనా మీకు పాయింట్స్ అంటే వచ్చినా కూడా అవైనా చెప్పండి. ఎవరు ఏం అడగట్లేదంటే బాగా అయినా అర్థమై ఉండాలి, లేదు పూర్తిగా అర్థం కాకుండా అయినా ఉండాలి. నమస్తే సార్. నమస్తే మేడం,
మీరు చాలా సూపర్. బాగా కానీ అర్థమైందండి. మీ మీరు క్లాసుని సూపర్. అసలు ఇవాళ అటు ఇటు కూడా వెళ్ళడానికి లేకుండా వెనక చేసే పని ముందు చేస్తున్నాం. ఏదో చాలా బాగా చెప్పారు. మీలాంటి వాళ్ళని చూస్తే ఒక పక్క అసూయ, ఒక పక్క ఆనందం. ఎందుకో ఎందుకు సార్? అంటే ఈ ఏజ్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా, అంత గ్లామర్ గా మేము ఉండగలుగుతామా ఆ ఏజ్ లో అనిపించేటట్టు మీరు తెల్లారి లేచి కూర్చొని, పోయినసారి కూడా మా అత్తగారు చనిపోయినప్పుడు చాలా మోటివేట్ చేశారు మీరు మమ్మల్ని, నన్ను. అవును. అదే ఇంకా అవునవును. చెప్పబోతున్నాను సార్. నిజంగా మీరు మమ్మల్ని మోటివేట్ చేశారండి. అలాంటి కష్టంలో కూడా మీరు నవ్వుతూ ఉండాలి అని మీరు మమ్మల్ని మోటివేట్ చేశారు నిజంగా. అంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు పిప్పళ్ళ ప్రసాద్ గారని విన్నారా పేరు? విన్నానండి. ఆ భీమవరంలో ఉంటారు. అతనికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. వాళ్ళ అబ్బాయి వచ్చి డిగ్రీ బీటెక్ వయసు ఉంటుంది, రెండో అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి సడన్ గా రూమ్ లో వండుకొని, అంటే ఒకసారి ధ్యానం ప్రోగ్రామ్ జరిగింది, అందులో అబ్బాయి అటెండ్ అయ్యాడు. పత్రిజీ గారు ఆ అబ్బాయిని పిలిచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి భగవద్గీత బుక్ ఇచ్చాడు అబ్బాయికి. అది జరిగిన కొన్ని రోజులకి ఆ అబ్బాయి రూమ్ లో బాడీ వదిలేశాడు, చనిపోయాడు. చనిపోయి పిప్పళ్ళ ప్రసాద్ గారు ఎక్కడో ఉంటే ఆయన్ని మెసేజ్ వచ్చింది, పోయి అబ్బాయిని తీసుకొని వచ్చారు. వాళ్ళ అమ్మ షాక్ లోకి వెళ్ళిపోయింది, కొంచెం మెంటల్ డిస్టర్బ్ అయిపోయింది, తల్లి కదా. ఆ, ఈ అబ్బాయిని తీసుకెళ్లారు శ్మశానంలో, అక్కడ పాడి మీద పెట్టినప్పుడు మాస్టర్లు వచ్చి, ఏమి ప్రసాద్ గారు సైలెంట్ ఉన్నారు, ధ్యానం చేయించరా అని అంటే, అప్పుడే శ్మశానంలో అందరూ ధ్యానం చేశారంట అబ్బాయిని తలకొరి పెట్టక ముందే. ఆ. అందరూ ధ్యానం చేసినాక మళ్ళీ తలకొరి పెట్టారు అతనికి, అబ్బాయికి. ఒకసారి ఊహించండి ఆ సీన్ ఎలా ఉంటుందో. ఆ సన్నివేశం కన్నా నేను చెప్పిన సన్నివేశం పెద్ద కష్టమేం కాదు కదా నాకు. కొడుకు వయసులో ఉండే అబ్బాయి చనిపోతే శ్మశానంలో ధ్యానం చేయడం ఏంటండి మాస్టర్లు అందరూ, ఒక అసలు డిగ్రీ వాళ్ళు చేసిన ఎలా అబ్బాయి. అడిగారో మాకు అర్థం. అంటే ఆయన ఆ stubborn గా ఉండాలనేమో సార్. దాంతో ఏమరా అంటే, ఈ మదర్ వచ్చి 3 నెలలు కోలుకోలేదు, మాస్టర్లు అందరూ వచ్చి ఆ మేడాన్ని మధ్యలో కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే, ఆ అమ్మ ఆ తల్లికి వాళ్ళ అబ్బాయి నుంచి మెసేజ్ వచ్చింది, నాకు భూమి మీద పని అయిపోయింది, నాకు బాడీ వదిలేదానికి శక్తి సరిపోలేదు, పత్రిజీ గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాక నాకు ఎనర్జీ సరిపోయి నేను బాడీ వదిలేశాను, నాకు వేరే లోకంలో వేరే పని ఉంది, నన్ను ప్రశాంతంగా వదిలేయి, నా పని నేను చేసుకుంటాను, నువ్వు ఏడ్చేదాని వల్ల నేను జన్మ తీసుకోలేకపోతున్నానంటే, అప్పటి నుంచి ఆమె కోలుకొని రికవరీ అయిపోయింది. సో అందులో కొన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు వెంటనే వేరే బాడీ తీసేసుకుంటారు. మనం దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటే కూడా, తలుచుకుంటూ ఉంటే వాళ్ళు పోరు. అందుకే కూడా చెప్తారు కదా, సచ్చినాకు కూడా సాధిస్తారు అనేసి. ఒకటి పెళ్ళాము భర్తను తిట్టేదన్నమాట, నేను నిన్ను సచ్చినా కూడా వదలను, నిన్ను సచ్చినా కూడా నిన్ను పీక్క తింటాను అని చెప్పి తిడతా ఉండేది. ఉన్నట్టుండి దాన్ని నోటి వాక్యం చనిపోయింది. భార్యను తీసుకెళ్ళినారు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పూజ చేసినారు, మట్టి వేసేసినారు. భర్త ఏమో ఆ పూజ చేసిన శవం కాడ గుంతకాడ నిలబడుకొని నవ్వుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అడిగినాడు, ఏంట్రా నవ్వుతున్నావు అంటే, మా భార్య చనిపోయినా కూడా నిన్ను వచ్చి పీక్క తింటాననింది, అందుకని నవ్వుతున్నానంటే, దానికి ఎందుకురా నవ్వుతున్నావు అంటే, అది ఆడ పీక్క తింటుందని నేను శవాన్ని బోళ్ళ పెట్టి మట్టేసేసినాను, అది ఇప్పుడు గోక్కున్నా కూడా కిందకు పోతుంది, పైకి రాదు కదా. ఇట్లాగా ఆ, కొన్ని అనుభవాలు ఉంటే మనదేముంది మేడం, నథింగ్ కదా. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే, ఈ ధ్యానంలోకి వచ్చినాక ఇది కొంచెం ఎక్కువైంది. ఆడికైనా హాస్పిటల్కి పోయినా, ఆ, చావుల కాడికి పోయినా కూడా వద్దనుకున్నా అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేస్తుంటాను నేను. అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సత్యవాకు పరిపాలకులు అండి. అంటే మనం ప్రహ్లాదుడు సంతతి మనది, బాగా గుర్తుపెట్టుకో. అవును. ప్రహ్లాదుడు అంటే ఆ తండ్రిని ఎదిరించాడు కదా. అవును. తండ్రి ఏం చేసినా, ఎన్నిసార్లు చంపినా సత్యమే నిజం, నువ్వు చెప్పేది రాంగ్ అని వాదిచ్చినోడు. మనం సత్యవాక్ పరిపాలకులం మనం. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఉన్నారు, ఓ అని అన్ని చెప్పినా నీకెందుకు కోపం వస్తుంది, ధ్యానం చేస్తావు కదా, నీకెందుకు కోపం వస్తుందంటే, సంతోషపడరా, నేను దుర్వాసుడు అవ్వలేదు, ఆయన కంటి చూపుతో చంపేస్తా ఉన్నాడు, నాకు ఆ శక్తి రాలేదు ఇంకా. కాకపోతే మీరందరూ ఈ పాటికి కాలిపోయి బూడిదైపోయి ఉంటారు. సార్ నాకు అంతే సార్. నేను బాగా ఏడ్చాను అనుకోండి, మా పిల్లలు వచ్చి రోజు నువ్వు మెడిటేషన్ చేస్తావు, అందరు చెప్పినవి వింటావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా ఏడుస్తావు అంటే, ఏంటో ఆ టైంకి అలా వచ్చేస్తుంది, అది వద్దన్న.
అది కొంతసేపు ఉంటుందండి, ఎక్కువసేపు ఉండదు కదా. అంతే అదే. అదేదో చెప్తారు కదా, ఉత్తముడి కోపం క్షణకాలం, మధ్యముడి కోపం 2 గడియలు, అధముడి కోపం 2 రోజులు, పాపిష్టోడి కోపం సత్యాంత వరకు అని. మన కోపం తాటాకు లాగా ఉండాలి కానీ లారీ టైలు తగలేసినట్టు 2-3 రోజులు కాలిపోకూడదు. వాళ్ళ సార్ ఓకేనా మేడం? వెళ్ళిపోయినాడట సార్, దానికే ఇంకా ఏడుస్తున్నారటుంది మేడం. సార్ ఇప్పుడు అదే చెప్పారుగా మేడం, అలా అదే ఏ ఏడుచుకొని సారు? వెళ్ళిపోరు అని, ఇక్కడే ఉంటారు భూమి మీదే జన్మ ఇప్పుడు తీసుకుని. ఇప్పుడు ఆయన చెప్పాక నేను అదే అనుకున్నాను మేడం. కానీ ఏంటో ఆ టైము అది వచ్చినప్పుడు మనం వద్దన్నా అది అలా అయిపోతుంది మేడం. అవే గుర్తులు ఇప్పుడు వచ్చిన టైంకి ధ్యానం చేయాలన్నట్టు టైంకి ఏడుపు, మీరు కూడా అది గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నట్టున్నారు అయితే. ఒక టైం పెట్టుకున్నట్టున్నారు దానికి. అంటే ఇప్పుడు పోయిన వాళ్ళు ఉన్న వాళ్ళు తీపి గుర్తులు అనేదో పాట ఉంది కదా. అవునండి. ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు. మీరు కాలేజ్ చదివేటప్పుడు, స్కూల్ చదివేటప్పుడు మీకు నచ్చిన హీరోని ఊహించుకొని ఎంత ఎంజాయ్ చేస్తుంటారు కదా. అట్లాగే మీ సార్ని కూడా ఊహించుకొని ఎంజాయ్ చేయండి, సూక్ష్మ శరీరంతో ఎంజాయ్ చేయండి, భౌతికం లేకపోతే ఏంటి. అంతే. నిజమే సార్, కావాలంటే నేనైతే అలాగే అనుకుంటానండి. అందరూ పోయారంటారు కానీ లేదు, నా పక్కనే ఉన్నారు అని అనుకుంటాను ఈ రోజు దాకా కూడా. నాకు విషయం ఏ ఏంటంటే కష్టం ఎక్కడి వచ్చినా వెంటనే అయిపోతుంది, అది అక్కడ సాల్వ్ అయిపోతుంది. ఆయన నుండి సాల్వ్ రైట్. చేస్తున్నానని నేను అనుకుంటాను నిజంగానే. తమాషా అండి, పోయినా కూడా ప్రశాంతంగా వదలలా మీరు ఆయన. ఇప్పుడు మీరు చెప్పే కనిపిస్తుంది, ఆవిడేదో పీకు తింటుంది చచ్చే కూడా అన్నట్టుగా, నేను గానీ అలా బాధపడుతున్నానా అని. అదేదో చెప్పినట్టు. ఇంకెవరైనా ఉన్నారా మేడం? ఎంతవరకు మీకు ఉన్నారు ఏడు సార్, దాకా? వాసంతి వాసంతి మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. నమస్తే మాస్టర్స్. సార్ ఎప్పుడు క్లాస్ చెప్పినా అది క్లాస్ లాగా ఉండదు మేడం. ఏదో వెళ్ళిపోతా ఉంటుంది ఒక ప్రవాహం లాగా నవ్వుకుంటూ చాలా బాగా చెప్తాడు. చెప్పేస్తారు. సార్ చెప్పేదంతా చాలా బాగుంటుంది మేడం, వింటూనే అట్లే ఉండిపోయేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. హర్ష మేడం మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. క్లాస్ చాలా బాగుంది సార్, బాగా చెప్పారు. లైవ్ ఎగ్జాంపుల్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు సార్, నాకు నచ్చింది బాగా క్లాస్. మేడం లైవ్ ఎగ్జాంపుల్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు క్లాస్, నచ్చింది అని అంటున్నాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, మీ థ్యాంక్ పేరు? యూ. నా పేరు హర్ష సార్, బి హర్ష. ఓకే ఓకే. ఎన్ని రోజులు అయింది ధ్యానంలోకి వచ్చి మీరు? నేను మార్చ్ లో స్టార్ట్ అయ్యాను సార్, ఆల్రెడీ ముందు చేశాను, మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే మార్చి ఏ నుంచి అయితే మార్చ్? క్లాసెస్ వింటున్నాను ఇందులో, ఈ మార్చి నుంచి సార్. ఓకే ఓకే. అంటే ఇంకా ఒక నెల బేబీ మీరైతే. అవ్వలేదు సార్, ఇందులోనే జాయిన్ అయ్యాను సార్. ఇందులో కూడా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే జాయిన్ అయ్యాను, బాగుంటుంది ఈ మధ్య. ఓకే. మీరు వీడియో ఆన్ చేసుకున్నట్టు లేరు, ఎక్కడ కనపడలేదు మీరు. వీడియో ఆన్ చేయలేదు సార్. సరే ఉన్నీలే కానివ్వండి. కాకపోతే మనకు ఉన్న జబ్బుల్లో పెద్ద జబ్బు ఏంటంటే వాయిదాల జబ్బు ఎక్కువ మేడం. వాయిదాల జబ్బుకి మెడిసినే లేదు ఎక్కడ కూడా కానీ. ఎందుకనంటే నా ప్రాక్టికల్, నా లైఫ్లో కూడా నేను 2000లో రామచంద్ర మిషన్కి వెళ్ళాను. లాస్ట్ టైం మీరు విన్నట్లేరు. రామచంద్ర మిషన్కి వెళ్ళి 1 ఇయర్ బాగా ఇడ్లీలు చికెన్ తిని వెళ్ళి ధ్యానం చేసేవాడిని. దాని మీద శాకాహారం మీద, మాంసాహారం మీద నాకేం పెద్ద క్లాస్ చెప్పలేదు. తినేసి వెళ్ళేవాడిని, ఆలోచనలు కుదిరేది లేదు, ధ్యానం కుదిరేది లేదు నాకు. దాంతో వేరంటే మాయ అప్పుడే ఎంటర్ అవుతుంది కదా. ఎప్పుడో చదువుకున్నప్పుడు 10th లో ఉన్న చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ పెళ్ళి అయ్యి కనపడడం, ఆ రోజులన్నీ వాళ్ళ మీద ధ్యాస వచ్చేయడం, ఇలా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయాను. ఇంకా అందరూ మీరు అన్నట్టు పక్కకి వెళ్ళిపోయి నేను కూడా పక్కకి వెళ్ళిపోయాను. పక్కకి వెళ్ళిపోయి 1 year ధ్యానం చేశాను. 40 ఏళ్ళ తర్వాత వస్తాను, ఇప్పుడు రానని చెప్పి పక్కకు వచ్చేసాను. పక్కకు వచ్చిన తర్వాత మళ్ళా అది వెంకటకృష్ణమూర్తి కర్మ జన్మ బుక్ చదివి, వాడు గుట్కాలు మావాది అంటుంటే వాడికి నేను అందులో ఉన్న నీతులు చెప్తే, నువ్వు తింటా నీతులు చెప్తావు ఏంటి మామ. అవును సార్, మనకు కూడా తినాలనిపిస్తుంది. అదే అదే పక్కన వాడితో ఎంజాయ్ చేస్తే పన్ని మనకి ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది సార్. అదే మేడం, వాడితో పందెం కట్టుకొని, వాడు గుట్కా మావా నిలిపారా, నేను మాంసం నిలిపేస్తాలని అలా పందెం కట్టుకొని 18 ఏళ్ళు అయింది నిలిపేసా నేను. ఆహా. ఆ రోజే అనుకున్నా నేను, మనం చేయిందే చెప్పకూడదు ఎవరికి కూడా అనేసి. మళ్ళా 2009లో మా మదర్కి బిలో 50 ఉంటుందండి ఏజ్. మా నాన్న 93లో చనిపోయాడు.
ఓకే సార్. అమ్మ మోకాలు నొప్పి వచ్చింది, సిమ్స్కి తీసుకెళ్ళాము. వాళ్ళు టెస్టులన్నీ చేసి బయాప్సీ పంపించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చింది ఆవిడ. సో 4 నెలలు ఉంటుంది, కీమో కూడా చేయలేము, తట్టుకోలేదు అని చెప్పారు. 7 నెలలు ఉండి 7 లక్షలు ఖర్చు పెట్టినా చనిపోయింది. అయ్యయ్యో. మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు 2014లో మెడిటేషన్కి వచ్చాను. ఈ 10 ఏళ్లలో క్యాన్సర్తో చనిపోవాలని డేట్ ఇచ్చిన వాళ్ళు, ఇంకా ధ్యానం చేసి బతికిన వాళ్ళు, బతుకుండే వాళ్ళని చూశానండి. అదే సార్. అంటే చూడండి, నేను చేసిన నిర్లక్ష్యం, నాకున్న అహంకారం, ఈగో వల్ల మా అమ్మను పోగొట్టుకున్నాను. నేను అలా వెళ్ళుంటే మా అమ్మని ఈరోజు ధ్యానం వల్ల కాపాడుకునేవాడిని. కాపాడుకోండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా ధ్యానంలోనే వదలకుండా. చెప్పుకోండి, బాధపడండి, కానీ అదే పక్కకి సార్. వెళ్ళిపోవద్దండి. ఇది ఎల్ఐసి పాలసీ మారి, ఇది ఎమోషన్లో కట్టేస్తాము. బడ్జెట్ సరిపోనప్పుడు పాలసీ పక్కన బారేసినట్టు మాట అయితే ధ్యానాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారో, దేనికి వెళ్ళిపోతారో తెలియదు. ఆంధ్రుల ఆరంభ సూరులని ఆరంభం అవును బాగా సార్. చేసి మధ్యలో వదిలేవద్దండి. లేదు సార్, కంటిన్యూ చేస్తాను సార్. ఇక మీద నుంచి వదలను. ఎందుకంటే మీకు అన్ని పరిష్కారాలు అన్నీ దొరుకుతున్నాయి కదా మేడం, దీనికన్నా ఏం కావాలి చెప్పండి. నాకు అత్తగారు పూరిళ్ళు ఇచ్చారు. అంటే నేను 30 ఏళ్ళుగా ఒకే ఏరియాలో ఉన్నాను. ఒక పూరిళ్ళు ఉండేది. ఆ మిద్దిన్ల మధ్య తిట్టుకునేవాడిని, ఏంద్రా ఈ పూరిళ్ళు దీపావళి టపాసులు కాల్చుకుంటే పేలిపోతుందేమో అని ఎక్కువ తిట్టుకునేవాడిని. ఒక 10 మందిని ప్రేమించాను, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒక 23 సంబంధాలు చూస్తే 24వ సంబంధం ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆ పూరిళ్ళే కట్నం కింద ఇచ్చారు నాకు. నాకు అప్పుడు కానీ తెలియదు, మనం ఏది తిడితే అదే వస్తుంది మన దగ్గరికి అని. సార్. 5 లక్షల స్థలం ఇచ్చి మా మామ 30 లక్షలు ఇల్లు కట్టమంటాడు. మనకు వచ్చే 10,000 15,000 ఆదాయానికి 30 లక్షలు ఇల్లు ఎలా కట్టేది నేను అప్పట్లో? అదంతా అయ్యే పని కాదు, అది కాలమే పరిష్కరిస్తుందిలే అనుకున్నాను. ధ్యానంలోకి వచ్చినాక గురువుల యొక్క సపోర్ట్, వాళ్ళ యొక్క ఎంకరేజ్, 30 లక్షలతో 2 అంతస్తుల బిల్డింగ్ అయింది. నెలకు పెడితే 30,000 బాడుగులు వస్తుంది. అవును నాకు సార్. అబ్బాయి బీటెక్ సివిల్ చేయించాము. ఇప్పుడు ఎంఎస్ చేసేదానికి అమెరికాలో ఉన్నాడు. సో ఏ రోజు చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు వాడిని కొట్టింది లేదు, చదువురా అని చెప్పింది లేదు. మా భార్య ఎప్పుడైనా స్కూల్ కాడికి పోయిరారా అంటే కూడా మా మిస్సెస్ని అడుగుతాడు ఏ క్లాస్ ఏ సెక్షన్ అనేసి. అట్లాంటిది ధ్యానంలోకి వచ్చినాక ఒక గురువులతో ఒకే చిన్న కమిట్మెంట్ అయ్యాను నేను. మీరు ఎక్కడ క్లాసులు చెప్పమన్నా చెప్తాను, నాకు ఎన్ని కర్మలు ఇచ్చినా అనుభవిస్తాను, కానీ మా అబ్బాయిని సరైన దారిలో తీసుకెళ్లేదానికి మాత్రం మీరు కొంత సపోర్ట్ చేయండి నాకని ఒక మెసేజ్ అప్లికేషన్ పెట్టుకున్నాను. ఆ మాస్టర్ల సహాయ సహకారాలతో సడన్ గా ఎంఎస్ చేసేదానికి యుఎస్ వెళ్ళిపోయాడు. అందులో అద్భుతం ఏంటంటే, నిన్న మొన్న కొంత డిప్రెషన్ లో ఉన్నానని ఫస్ట్ టైం నాతో మాట్లాడి డిస్కషన్ చేసి నిన్న ఓషో అవేర్నెస్ బుక్ తెప్పించుకున్నాడు ఆన్లైన్ లో. సూపర్ సార్. క్రియేటివిటీ బుక్ చదువురా, సృష్టించే కళ. మీరు కూడా చదవచ్చు, క్రియేటివిటీ అని సృష్టించే కళ అని బుక్ ఉంటుంది. అదే బుక్స్ నోట్ చేశాను సార్. ఆర్డర్ చేస్తాము, తెచ్చుకొని చదువుతాం సార్. బుక్స్ అయితే ఇంకా అదే చదవలేదు, స్టార్ట్ చేయలేదు. సృష్టించే కళ అనేది తెచ్చుకోండి. మన ఓకే సార్. స్కూల్స్, పేరెంట్స్, కాలేజీలు అన్ని కూడా మనకున్న లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ని ఎట్లా డెవలప్ చేశారు, రైట్ సైడ్ బ్రెయిన్ ని ఎట్లా డ్యామేజ్ చేశారు, దానివల్ల క్రియేటివిటీ ఎలా మనకు వెళ్ళిపోయింది అనేది ఆ బుక్ లో ఉంటుంది వివరణ. ఓకే సార్. ఓషోవి 40-50 పుస్తకాలు ఉన్నాయి తెలుగులో. 600 పుస్తకాలు ఇంగ్లీష్ లో రాస్తే 60 దాకా ఉన్నాయి తెలుగులో ట్రాన్స్లేట్ అయినవి. 60 అద్భుతాలే. ఓకే సార్. దాంతో ప్రధానంగా మీరు అవేర్నెస్ చదవచ్చు, సృష్టించే కళ చదవచ్చు. చిన్నారుల కోసం, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కనాలనుకున్న వాళ్ళకి చిన్నారుల కోసం అని బుక్ ఉంటుంది. అది చదివినారంటే ఎట్లాంటి పిల్లల్ని మనం భూమి మీదకి తీసుకురావచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎవరికైనా పెళ్ళైన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు ఆ పుస్తకం. ఓకే సార్, షూర్. ఇట్లా చాలా టిప్స్ ఉన్నాయండి, వాడుకోండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాలశంకర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నరేష్ సార్ మాట్లాడండి సార్. హలో మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. సార్, పత్రిజీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం వలన ఆ అబ్బాయి ఆ విధంగా అయినాడేం సార్? అవును సార్. అప్పుడు వాళ్ళకు చాలా క్షోభ పెట్టినట్లే కదా సార్ తల్లికి. దాన్ని చూడుకోబోయింటే సార్ అది ఇదండి, క్షోభ కాదు కానీ ఆ ఎనర్జీ సరిపోకుండా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోవాలని డిసైడ్ అయి ఉంటారు సార్. ఆ ఎనర్జీ సరిపోకుండా
పత్రిజీ కాకపోయినా ఇంకొన్ని రోజులు ధ్యానం చేసినా కూడా ఆ అబ్బాయికి అదే ప్రాసెస్ ఉంటుంది. అంటే అంటే కొద్ది రోజులన్నా ఉండింటే ఇంకా కొన్ని ఇయర్స్ బతికేవాళ్ళు కదా సార్. అట్టనేం లేదు సార్, అది డిజైన్ అంతే కదా. బతికేది ఇప్పుడు ఎక్కడికి పోం కదా సార్ ఎవరు కూడా. మీకు తెలియని విషయం ఏంటంటే మనం కూడా ఎక్కడికి పోం సార్. శరీరం అడిగిపోదు, ఆత్మ కూడా అడిగిపోదు. ఒక సైన్స్ లో అణువు అనేది నాశనం అవుతుంది సార్, రూపాంతరం చెందుతుంది అణువు అనేది. ఆత్మ అనేది కూడా శరీరాన్ని మార్చుతుంది. శరీరం కూడా మీకు కాల్ చేసినా పూర్తి చేసినా మళ్ళా పంచభూతాల్లో కలుస్తుంది, అది మళ్ళా మట్టిలో కలుస్తుంది, మళ్ళా అన్నమయ శరీరం తయారవుతుంది. ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్ కదా సార్, ఏది అదృశ్యం అయిపోదు అంతే. అంటే ఇవన్నీ కూడా మనం తగులుకునే దాని వల్ల వచ్చే సమస్యలు సార్. అది మనం బాగా చిన్నప్పటి నుంచి సినిమాల ప్రభావం, పెద్దోళ్ళ ప్రభావం, ఇవన్నీ మన మీద బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అంతే. ఆ కనెక్షన్ వీటిలో ఉండిపోతాం మనం. అందుకనేసి ఇక అనిపిస్తుంది ఆ మరి గురువు వల్ల అని కాదు, కానీ ఆ టైంలో అది అతనికి అవసరం కూడా అది. ఇప్పుడు పత్రిజీ గారు కూడా అన్నారండి 2095 దాకా ఉంటానండి. మరి ఎందుకు వెళ్ళిపోయినారంటే వాళ్ళ పై నుంచి మెసేజ్ వస్తుంది, మీ పని పూర్తి అయిపోయింది, నీకు వేరే పని ఉంటుంది వచ్చేయనేసి. ఒకసారి సాయిబాబా గారు కూడా 3 రోజులు బాడీని చూసుకొని నేను ఇప్పుడే వస్తానని చెప్పి, మీరు సినిమాలో చూసుంటారు, ఇనుంటారు. అవును సార్. ఆ 3 రోజులు వెళ్ళారు ఆయన కూడా. వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చారు ఆయన. తిరిగి వచ్చి ఆ కూడా ఉన్న శిష్యుడికి చెప్పాడు, నన్ను కాదు రామకృష్ణ పరమహంస సంథింగ్, ఆ పేరు కరెక్ట్ గా తెలియదు కానీ ఇంకో గురువు వెళ్ళాలి, నన్ను పిలిచారు, ఆయన్ని తీసుకెళ్లారు, ఆయన ద్వారా పని ఉందని నన్ను మళ్ళా పంపించేశారు అని చెప్పాడు ఆయన. అంటే ఇవి కొంచెం కామెడీగా ఉంటుంది, నమ్మశక్యంగానిగా ఉంటాయి సార్, కానీ అందులోకి వెళ్తేనే మనకు ఆ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే 2 డెత్ ఎక్స్పీరియన్స్లు వచ్చాయి సార్. చావు దాకా వెళ్ళి వచ్చాను నేను. విజయ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ఆల్రెడీ పోయినసారి చెప్పాను నేను. 2021లో బాత్రూమ్ లో ఫిట్స్ వచ్చి పడ్డాను, పెరాలసిస్ రావాల్సింది, ఫిట్స్ లో పడి రికవర్ అయ్యాను. ఇప్పుడు ఇవన్నీ ఎలా రికవర్ అయినా ప్రూఫ్ ల్యాండ్ అంటే నేనేం చెప్పాలి సార్? నేను నా అనుభవం నాదే కదా. నేను ఇంక నీకు పెరాలసిస్ వస్తే కానీ తెలియదురా నేను ఎట్ట దీవిస్తా. ఎంఆర్ఐలు ఏం తేలేను సార్, అది నేను అనుభవించి ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంటుంది, నాకు తెలుస్తుంది. చాలా మిరాకిల్స్ చాలా జరుగుతాయి సార్. ఎందుకంటే రాత్రుల్లో ఒకడే వెళ్ళి ఆ 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు కార్ వేసుకొని ఒకడే వెళ్ళి కూడా క్లాసులు చెప్పి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎలా వచ్చినానో నాకు కూడా తెలియదు. రాత్రి 2 గంటలకు కూడా వచ్చేవాడిని నేను. మా మిస్సెస్ ఒంటరిగా ఉంటే కూడా ఆ అమ్మాయితో మాస్టర్లు ఎవరో వచ్చి మాట్లాడుతుండేవాళ్ళు, ధ్యానం చేసి పనుకున్నాక మాట్లాడుతుండేవాళ్ళు. నేను వచ్చి తలుపు తట్టినాక ఆ మాస్టర్లు వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇది ఎందుకంటే స్పిరిచువల్ ఆనందం అనేది మనం ఎంజాయ్ చేసేదే అది. అందుకనేసి మనం వీటి మీద మనకు కొంచెం బాధేస్తుంది, చిన్న కొడుకే కదా అని. మనం ఏరా అంటే అందరూ మన బిడ్డలే, అందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడు ఈ పెయిన్ ఉండదు సార్. ఆ భావన రాలేదు ఇంకా ఎవరికి. ఇప్పుడు నా చిన్నప్పుడు ఏరా అంటే నేను పల్లెటూరులో ఎక్కడ పరిగెత్తినా నాకు ముక్కులో చీమిడి గారినే, ఎవరు కులమతాలతో క్యాస్ట్తో పని లేకుండా ఈ చిత్తూరు జిల్లాలో దొంగనా బట్ట అని తిట్టి అలవాటు కదా. ఎప్పుడు కార్చుకునే పనేరా అని చెప్పి పిలిచి చీమిడి దుడిసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక బట్టలు లేకుండా కొంచెం మట్టి పూసుకొని ఒక పిల్లగాడు చీమిడి కార్చుకుంటా పక్కింట్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఆ తల్లి తుడుస్తుందేమో. ఇంట్లోకి కూడా రాలేదు. పోరా పోరా బయట పోరా తుడుచుకోరా అంటుంది. మరి ఎక్కడ సార్ తల్లి ప్రేమ ఏమైంది? మారిపోయింది కదా కాలానుగుణంగా. మారిపోయింది సార్, తుడుచుకొని రాపో అని. తాకను కూడా దాకరా పిల్లగాడిని. మళ్ళా మైక్ ఇస్తే తల్లి ప్రేమ గురించి గంటల సేపు చెప్తారు నీతులు. విలేజ్ కి టౌన్స్ కి డిఫరెన్స్ ఉంది కదా సార్. ఉంది. ఇప్పుడు విలేజ్ వాళ్ళు కూడా మనకన్నా బాగా అడ్వాన్స్ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. మనమేదో సుఖపడిపోతున్నాము, మనమేదో గాలిలో తేలుతున్నాం అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది వాళ్ళకి. టౌన్ కి వస్తే గానీ తెలియదు మనం ఏం కోల్పోయినామని. ఇప్పుడు వాళ్ళు బాగా పిల్లలు బెంగళూరు ఏడబోయి 40-30 వేలు సంపాదించి నెలకు 10,000 పంపించేస్తారు సార్. ఈ 10,000 ఎత్తుకొని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ ఒక సైడ్ ఏదో పెట్టుకొని తినేస్తూ భూమిని అలా గాలికి వదిలేసి రాజకీయాలు మాట్లాడుతూ పొద్దుపోగొడుతుంటారు. అదేమడిగితే వర్షాలు లేవు, నీళ్లు పడలేదు, పంట పండలేదని. ఇవన్నీ తప్పు అనమాట. ఎందుకంటే ఒక అతను ఉన్నాడు సార్,
10 ఎకరాల ల్యాండ్ ఉంది, డ్రై ఏరియా, నీళ్ళే లేదు ఆ భూమికి. ఆ, అతను ఏం చేశాడంటే ఆ 10 ఎకరాల్లో కానగ చెట్లు పెట్టాడు సార్. అరే, కానగ చెట్లు పెట్టి ఆ కానగాకంతా రాలిపోతే దాన్ని ఉడ్డ చేసి కంపోజ్ చేసి ఎరువు చేసి అమ్మేస్తాడు అతను. అబ్బా. ఉమ్, ఉమ్. ఆ కానగాయలు తీసి సప్లై చేస్తాడు. కానగ కాయలు ఏదైతే ఉందో బయోడీజిల్ కు వాడతారు, గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. సబ్సిడీ, అవును సార్, బయోడీజిల్. రెండోది కానగ పుల్లలు అమ్ముతాడు పళ్ళు దొంకునేదానికి. అన్ని అంటే 10 ఎకరాలు నీళ్లు లేకపోయినా కూడా కానగ చెట్లు పెట్టి సక్సెస్ అయ్యాడు అతను. ఉమ్, అందుకే భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోరు అంటారు కదా. అవును సార్, అదేం కరెక్ట్. మరి మనకు న్యూస్ లోను వార్తల్లోను పల్లెటూరు వాళ్ళందరూ ఏం చెప్తారు, నీళ్ళే లేవు సార్, ఏం లేదు. చేసేది సార్, సాగు చేసేది ఏం సార్ అని ఇట్లా ఎక్కువ ప్రకృతిని విమర్శించి విమర్శించి వలస వెళ్ళిపోతుంటారు. అదే సార్, ఇప్పుడు పథకాలన్నీ ఎక్కువ వచ్చేసేసి ప్రజల్ని సోమరిపోతులుగా అయిపోయినారు సార్. ఆ, అది మాయ చేస్తుంది సార్. ఎందుకంటే పుట్టేది నిజం, పోయేది నిజం, బతికేదంతా ప్రభుత్వం కోసం అన్నారు కాబట్టి రాజు చేసే కర్మ రాజ్యం మీద ఉంటుంది, కలియుగ రాజకీయాలు చేసే కర్మ మన మీద ఉంటుంది. ఉమ్, సో ఫ్రీ ఇచ్చినారు కదా అని పెనాయిలు దాగకూడదు కదా మనం కూడా. తాగదే సార్, అట్లా అయిపోయింది సార్. ఇప్పుడు ప్రతిదీ ఏది అదే చూసినా కూడా సార్. పథకాలు రావడం వలన ఆఫీసుల చుట్టూ తిరుగుతా అన్నారు సార్, మాకు ఆ పథకం రాదా, ఈ పథకం రాదా అని. అంటే గవర్నమెంట్ దగ్గర ఒక చిన్న లాజిక్ ఉంది సార్. మనం ఆ, తొందరగా ఆరోగ్యంగా చనిపోదామన్నా ఒప్పుకోరు సార్ వాళ్ళు. అవును, అందుకని బాగా బతుకుతామన్నా బాగా కూడా బతకనీరు వాళ్ళు. బతకని రాదు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్ లో చంపేస్తారు మనం. అట్లా అయిపోయింది సార్. అదే పుట్టినప్పటి కరెక్టే నుండి సార్. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మన మీద ఒక లెక్క ఉంటుంది సార్, వాళ్ళకి ఎంత సంపాదించాలని. ఆ, ఆ పద్ధతిలో మనల్ని ఇన్స్టాల్మెంట్ లో తీసుకెళ్లిపోతారు వాళ్ళు. తీసుకొని పోతాను. కాబట్టి మనకు ఉండాలి అవగాహన, వాళ్ళతో పని లేదు కదా. ఉమ్, ఇప్పుడు మద్యపానం హానికరం, ఆరోగ్యానికి హానికరం అని ప్రతి బాటల మీద ఉంటుంది, ఆడిస్తుంది గవర్నమెంటే. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టార్గెట్ ఇచ్చి అమ్మమనేది వాళ్ళే. వాళ్ళే, అదే మరి. తాగినాక డ్రంక్ అండ్ డ్రైవ్ ఓదండి అనేది వాళ్ళే. వాళ్ళే కామెడీగా లేదు. హ్యాపీ అదే చూడు సార్, వాళ్ళే తాగమంటారు, వాళ్ళే చేస్తారు, మళ్ళీ వాళ్ళే మనిషి పైన వాళ్ళే ఓదమంటారు. మనిషి పైన రకరకాలుగా డబ్బు ఎట్లా వసూలు చేయాలని గవర్నమెంట్ ప్లానింగ్ అనమాట. అంటే అది విషయం ఏంటంటే ఒకప్పుడు ఒక విలన్తో సినిమా నడిచేది సార్. ఇప్పుడు 10 మంది 15 మంది విలన్లు ఉంటే గానీ అందరిని నరికితే గానీ సినిమా చూడడం లేదు. లేదు, అవును సార్. మరి అంతే కదా. ధ్యానం, హిమాలయాల్లో ఉండే ధ్యానం ఈరోజు జూమ్ క్లాసుల్లో మనం వింటున్నామంటే మన చుట్టూ మాయ కూడా ప్రభావం చూపిస్తుంది సార్. విలన్లు ఎక్కువ వస్తారు మన చుట్టూ. వీళ్ళందరినీ ఓవర్కమ్ అయ్యి వెళ్ళిపోవడమే మన టాలెంట్. అది మనం వాళ్ళ పక్కకి వెళ్ళిపోకూడదు. మనం వాళ్ళ పక్కకి వెళ్ళిపోయి ఆ ఎమోషన్ అయిపోయి వాళ్ళ మీద మాట్లాడుతూ బోధినాం అనుకోండి, మనం డిప్రెషన్ వచ్చి మనకి మైగ్రేన్ వచ్చేస్తాయి. కరెక్ట్ సార్. ఈ మధ్య సర్వే ఏంటంటే హార్ట్ అటాక్ కన్నా కానీ న్యూరో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అందరికి. అవును సార్, నర్వ్స్ వీక్నెస్ ఎక్కువ. అదే దానికి మెడిసిన్ లేదు. అందుకని నవ్వేసుకోవడమే మనం. నవ్వే దానికి మెడిసిన్ ఏం సార్? లేదు సార్, నేను ఒక మున్సిపాలిటీలో ఒక ఇంటి పన్ను గురించి పోయాను, ఒక పన్ను మాట్లాడడానికి వెళ్ళాను. అతనేదో ఒక 20,000 అడిగాడు టిప్ అనమాట. అవును సార్. మీరేం చేస్తారు సార్ అంటే, నేను ధ్యానం చేస్తాను, కర్మ సిద్ధాంతం చెప్తాను, ఇలా లంచాలు తీసుకునే వాళ్ళకి ఎట్లాంటి జన్మలు వస్తుంది, నెక్స్ట్ జన్మలు ఎలా పుడతారు అనేది క్లాసులు చెప్తుంటాను సార్ అన్నాను. వాడు వెంటనే అంత వద్దు సార్ 8,000 ఇవ్వండి అన్నాడు. ధర్మంగా చెప్పాడు. ఎందుకు ఆ 8,000 కూడా లెక్క చెప్పాడు వాడు. నేను చెప్పినా సార్, నేను ఇవ్వనని అనట్లేదు, అదే కర్మ సిద్ధాంతం చెప్పి ఫీల్ అవ్వద్దండి, ఇవ్వనని నేను అనట్లేదు, తీసుకునే దాని వల్ల ఏమొస్తుంది అనేది మీరు దాన్ని ఎంజాయ్ చేయాలి. మళ్ళా అలాంటి మాస్టర్ ఎవడో ఒకడు ఎదురు పడతాడు, దానికి మళ్ళా మీరు ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు అడగకపోయినా ఇచ్చేదానికి మేము అలవాటు అయిపోయిండాము, మాకు పనులు అవ్వాలి కాబట్టి దాన్ని తీసుకునేది ఏదో ధర్మంగా తీసుకోండి. ఇస్తున్నాం కదా అని పిక్కునే దాని వల్ల నష్టం ఏంటనేది మీకే అర్థమవుతుంది సార్ అని చెప్పాను. అవును సార్. చెప్పేసి ధ్యాన జగత్ బుక్ ఒకటి చేతిలో పెట్టేసి వచ్చేసాను నేను. అబ్బా,
వెరీ గుడ్ సార్. అంటే థ్యాంక్ వాళ్ళకు యూ. కూడా మనం చెప్పచ్చు సార్, చెప్పే విధంలో చెప్పాలి. చెప్పాలి అదే సార్. మేడం పోయబా. థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. రైట్. సుమా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సైదులు సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, వెళ్ళిపోయినట్టున్నారు సార్. సైదులు సార్ ఉన్నారా? అంటే వాళ్ళు కూడా టైం ఇస్తారు మేడం, ఇంత లోపల అన్మ్యూట్ చేస్తేనే మాట్లాడతాం మేము. అవును సార్. లేదు ఉండేదేమో సార్. చాలా మంది ఉన్నారు కానీ వీడియోలు ఎవరు ఆన్ చేయలేదు. ఏం నెట్ ఉండదా? 30 మంది ఉన్నారు ఇంకా ఏడైనా కూడా. అంటే చేసుకుంటారు సార్ అప్పుడప్పుడు, కంటిన్యూ అంటే చేసుకోవట్లేదు. రోజు చెప్పి నేను చెప్పి ఈ మధ్య నేను మేము మానేసినాము. నేను ఎందుకు ఫ్రెండ్లీగా అడుగుతానంటే, నేనేమి మీరు జాబ్ అన్నాక ఇచ్చేవాడు కాదు. చేసుకున్నారు సార్, అందరు కూడా ఇప్పుడు చేసుకున్నారు. అంటే నేను ఎందుకు అడుగుతానంటే, మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే నేను మిమ్మల్ని జూమ్ లో చూసినానంటే గుర్తుపట్టాలి కదా నేను. మీరు పలానోళ్ళు చూశారు, రేపు ఏదైనా కొండకో తిరుమలకో పెద్ద ఆయన దగ్గరికి వస్తే మీ క్లాస్ బాగుంది సార్ అని అడిగితే, నేను ఏ ఊరు మీరు ఎక్కడ చూశానని అడగాలన్నా మీ ముఖాలు తెలియాలి కదా మాకు. లేదు, నేను మీ సైడ్ వచ్చినా మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టాలి కదా. మాస్టర్స్ యాక్చువల్గా ఏంటంటే, ఎవరైనా సార్తో మాట్లాడతా అంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. యాక్చువల్గా జెంట్స్ ఎక్కువ పాల్గొ ఉన్నారు మేడం జూమ్ క్లాసుల్లో. అవును అవును లేడీస్ సార్, అంటే లేడీస్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటారు కదా సార్ మార్నింగ్. సార్ మీరు వైజాగ్ వస్తే మా ఇంటికి రండి సార్, తప్పకుండా. మా ఇంటికి అనకూడదు, మన ఇంటికి అనాలి. ఓకే, సారీ, మన ఇంటికి రండి సార్, మా ఆతిథ్యాన్ని స్వీకరిద్దురు గాని. వాక్ శాస్త్రం గురించి ఇప్పుడే మాట్లాడితే మళ్ళీ మా ఇల్లు అంటారేంటి? రండి మన ఇంటికి వస్తే. ఓకే, 100% మా మేడం. ఆతిథ్యాన్ని బాగా స్వీకరించి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్దురు గాని వైజాగ్ లో అన్ని చూసుకుని. సార్ మేడం ఖచ్చితంగా ఆ పక్క వచ్చినప్పుడు కలుస్తాను. పారిజాత తప్పకుండా మేడం రండి సార్. అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. పారిజాత మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడండి. వాయిస్ నమస్తే సార్. ఏం రా. చాలా మేడం బాగుంది నమస్తే. సెషన్. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది మాట్లాడండి. చెప్పండి. చెప్పండి, నిలిపేశారు. మేడంకి సిగ్నల్ లేనట్టుంది సార్, అంటే నెట్ సరిగ్గా రావట్లేనట్టుంది. ఓకే. వీడియో ఓకే. ఆఫ్ చేసుకొని మాట్లాడండి లేదంటే. నమస్తే సార్. నమస్తే మేడం చెప్పండి. క్లాస్ చాలా బాగుంది సార్. ఎప్పుడు థ్యాంక్ మీ యూ. క్లాస్, ఏ క్లాస్ కూడా మిస్ కాకుండా వింటుంటాను. చాలా బాగుంది. కానీ చాలా సార్లు ముందు మాట్లాడేవాళ్ళు, ఈసారి లేట్ గా మాట్లాడుతున్నారు. అట్లే కొత్త వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇద్దాం అనేసి. ఉమ్, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కదా సార్, చాలా మంది. ఉమ్. ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయితే మన మనసులో ఉన్నాయి కూడా అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి కదా. మనం కూడా కొత్త వాళ్ళే కదా మేడం, ఈ రోజు కొత్తే కదా మనం కూడా. ఎస్ సార్. ఓకే. సుమా మేడం, నేను, మీరు అందరూ కూడా ఈ రోజు కొత్త వాళ్ళమే. వాళ్ళకి మనం కొత్త వాళ్ళమే కదా, మనకు మనం పాత వాళ్ళు అనుకున్నా. అంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అనుకుంటే ఆనందంగా ఉంటాం మేడం. ఎస్ సార్. ఈ రోజే ధ్యానంలోకి వచ్చాను, ఈ రోజే ధ్యానం వింటున్నాను, ఈ రోజే గ్రూప్ లో పాల్గొన్నాను అనుకుంటే ఏది కూడా బాగుంటుంది. ఓకే సార్. అట్లా. ఓకే సార్. ఎందుకు ఇట్లా చేసిన ఫోన్? థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంకేం మేడం, కట్ చేద్దామా? ఓకే సార్, ఒక 5 నిమిషాలు అలా ధ్యానం చేపించేసి క్లోజ్ చేస్తాను సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మాస్టర్స్. ఒకసారి అందరూ సార్కి ఇంత చక్కటి జ్ఞానాన్ని, మన అందరి సందేహాలు కూడా సార్ మాట్లాడతారు సార్. గంగాధర్ సార్ ఇవ్వండి. మాట్లాడండి సార్.
మేడం. సార్ వీడియో నమస్తే ఆఫ్ సార్. ఆఫ్ చేసి మాట్లాడండి సార్. వీడియో ఆఫ్ చేయండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. ఏడ ప్రకృతిలో ఉన్నారు? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాను సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డైలీ ఇక్కడికి వస్తాను సార్. అంటే ఇక్కడ మెడిటేషన్ చేయడానికి అన్నిటికీ బాగుంటుంది సార్. మామూలు వర్కౌట్స్ అవి చేస్తాం సార్. మెడిటేషన్ అయిన తర్వాత సార్ అదే ఇప్పుడు మీరు టైమింగ్ చెప్పారు కదా సార్. 24 hours విలువ ఒకరు చెప్తారు. అంటే 1 సెకండ్ విలువ మిల్లీ సెకండ్ విలువ అడిగితే ఇప్పుడు ఒలింపిక్ లో ఆ, సార్ చాలా బాగుంది సార్. ఒకసారి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ అంటే తమాషా ఏంటంటే మేడం, మనుషులు అడవుల్లో నుంచి వచ్చి సిటీలు డెవలప్ అయిపోయి ఆత్మజ్ఞానం వచ్చినాక మళ్ళీ అడవుల్లోకి వెళ్తున్నాం. దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది మనకి. అవును సార్. మాస్టర్స్ అందరూ ఒకసారి సార్కి గట్టిగా క్లాప్స్ చేయండి. ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు థ్యాంక్ యూ థ్యాంక్ అందించినందుకు. యూ. ఎంతో మనకు మన సందేహాలు కూడా చాలా వరకు అన్ని కూడా క్లియర్ చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో బాగా నవ్వించారు కూడా. జ్ఞానమే థ్యాంక్ యూ కాదు, మేడం. నవ్వించడం కూడా చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. బాలకృష్ణ గారు చాలా ఓపికగా విన్నారు కానీ మాట్లాడలేదు. మెసేజ్ చాట్ బాక్స్ లో మెసేజెస్ చేస్తారు సార్. సార్ ఎక్కువ సరేలే, నేను ఇప్పుడు జూమ్ నమస్కార్ మిమ్మల్ని చూసేది వదిలేసిపోయి చాట్ యాడ్ చదువుకునేది నేను. నమస్తే సార్. నమస్తే సార్. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. ఉమ్, మీ క్లాస్ ఎప్పుడు వచ్చినా కంపల్సరీ చూస్తాను సార్. ఉమ్, మిస్ గాను. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. మీరు బాలకృష్ణ మరి ఎంటర్ అయ్యి డైలాగ్ లేదని నువ్వు చెప్తే కదా మాకు ఎనర్జీ వస్తుంది. చెప్తాను సార్ ఈసారి. చెప్పండి, పేరుకి న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ డైలాగ్ సార్. అంటే ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరం ధ్యానం చేసుకుందాము. ధ్యాన స్థితిలో కూర్చోండి. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకొని క్లోజ్ చేసుకుందాము. ఓకే మాస్టర్స్, కళ్ళు మూసుకోండి, శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించడమే ధ్యానం. జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానం. ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళడమే ధ్యానం. ఒకసారి చెప్పినవన్నీ కూడా నెమరేసుకోండి. అందులో మీకు ఏదేదో ఉపయోగపడతాయో అవన్నీ గుర్తు చేసుకోండి. అక్షేత్రం అనేది ఎంత ప్రధానమైంది అనేది దాని మీద దృష్టి పెట్టండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీ వాక్ అద్భుతంగా ఉండేటట్టు తయారవ్వండి. మీకు ఏది కావాలనో, ఏది అవసరమో దాన్నే రిసీవ్ చేసుకోండి. దాని మీదే సాధన చేయండి. శ్వాసను గమనించడమే ధ్యానం. ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళడమే ధ్యానం. ధ్యానం అదే పనిగా చేయొద్దండి, కానీ ఏ పని చేసినా ధ్యానంగా చేయండి. నూట 93 దేశాలు కలిపి మెడిటేషన్ డే అనేది ఒకటి అనౌన్స్ చేశారు కాబట్టి
ఈరోజు అల్టిమేట్ గా ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఎవర్ గ్రీన్, అందరూ 190 దేశాలు అంగీకరించినాయి కాబట్టి మెడిటేటర్లకు ఉన్నంత వాల్యూ ఇప్పుడు ఇంక దేంతోనూ లేదు. కాబట్టి మీ దగ్గర ఎంత సబ్జెక్టు, ఎంత ఆత్మజ్ఞానం నేర్చుకోగలిగితే మీరు అంతమందిని మార్చవచ్చు. వాళ్ళు మారిపోతారని అనుకొని చెప్పొద్దండి. మనం ఎంతమందికి చెప్పగలిగితే మనం అంత ఉన్నత స్థితికి వెళ్ళిపోవచ్చు. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు అర్జున, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఉద్ధరించలేనప్పుడు భగవద్గీత ఎందుకు చెప్పాలి కృష్ణుడు? ఒకసారి ఆలోచించండి. కృష్ణుడిని ఉద్ధరించుకునేదానికి చెప్పారు. బుద్ధుడికి తెలియదా ఆ విషయం? ఎవరిని ఉద్ధరించలేమని మరి అంత ప్రచారం ఎందుకు చేశారు? సో కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలని అంటే మనం ఆచరణ చేయాలి, మన వాక్ శుద్ధి ఉండాలి. ఆ వాక్ శుద్ధి ఉండాలని అంటే మనం చూసేటివి వినేటివి అధ్యయనం చేయాలి. ఓకే మాస్టర్స్, చివరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని మన అందించిన ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు పత్రిజీ గారికి ఒకసారి అందరూ కూడా గట్టిగా గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకసారి మహావతార్ బాబా ఫౌండేషన్ రంగనాథ్ సార్ సార్కి. మేడం నరేష్ సార్ అని ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు, ఇప్పుడు చేసుకున్నారు సార్. ఒకసారి మాట్లాడతారేమో మరి. అయ్యి ఇవ్వండి. నరేష్ సార్, నరేష్ సార్ ఉన్నారా ఫోన్ దగ్గర? హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్ వండర్ఫుల్ మెసేజ్ సార్. చిలక గురించి అయితేనేమి, మీరు చెప్పిన సన్నివేశాలు అయితేనేమి బాగా చెప్పారు సార్, బాగుంది. నేను ఈరోజు కొత్తగా జాయిన్ అయినాను. అయ్యి టుడేనే సార్ ఈరోజు. ఓకే. యాక్చువల్గా నేను కానీ ఇదేమీ కాదు, నాకు రీసెంట్ గా డయాబెటీస్ వచ్చాయి సార్ నాకు. ఓకే. మా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా మంది చెప్పారు, ధ్యానం ఇట్లా ఇది చేస్తే కానీ బాగుంటది, మీకు హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి, అది ఇది అంటే సర్లే చూద్దాంలే అని చెప్పి లింక్ పంపించారు. ఆ లింక్ ద్వారా నేను ఇది చేస్తాను. అంటే ప్రాణ స్నేహితులు అంటారు కదా సార్. ప్రాణ స్నేహితులు అంటే షుగర్ బీపీ సార్. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. మన ప్రాణం తీసేంత వరకు పోరు ఎక్కడికి. అదే కదా సార్. కాబట్టి అవి ఉన్నాయంటే మీరు అదృష్టవంతులు. షుగర్ బీపీ కొంచెం అలర్ట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు, కొంచెం బాడీ మీద ధ్యాస ఉంటుంది. అంటే మనకు ఎప్పుడు శరీరం విలువ తెలుస్తుందంటే దానికి వచ్చినప్పుడు కానీ మన శరీరం ఉందని తెలియదు సార్. మనకి తలనొప్పి వస్తే కానీ తల ఉందని తెలియదు మనకి. అంతే కదా సార్. కాలు నొప్పి వస్తే తప్ప కాలు ఉందని తెలియదు మనకి. దేని నొప్పి దానికి వస్తే కానీ తెలియదు. షుగర్ వస్తే కానీ తెలియదు మనకు. బాడీ అంతా చెడిపోతుంది, కుళ్ళిపోతుంది. కాబట్టి పెద్ద విషయం కాదు. కానీ నేను మంజుల అని ఒక మేడం ఉంది, వేమూరు మంజుల, ఈరోజు జూమ్ లో పాల్గొని ఉండొచ్చు. ఒకసారి ఆ మంజుల మేడం కూడా అడిగి జూమ్ క్లాస్ పెట్టండి. ఆమెకున్నంత అనుభవాలు ప్రాక్టికల్ గా ఎవరికి లేదు. నిన్న కూడా ఆమె మొన్న చెక్ చేసుకుని 580 ఉంది షుగర్. ఇంతవరకు టాబ్లెట్ మెడిసిన్ ఏం వాడదు ఆవిడ. ఇప్పుడు కూడా ఇస్తే ఒక 1/4 కేజీ స్వీట్ తింటుంది, కప్పు కాఫీ షేక్ వేసుకొని కాఫీ తాగుతుంది. ఆ డాక్టర్ దగ్గరికి పోయి మందులే వాడలేదంటే డాక్టరే షాక్ అయ్యాడు. ఏం చేస్తావు తల్లి నువ్వు, 580 ఉండి కూడా షుగర్ ఏమంటాను అంటే ధ్యానం చేస్తాను సార్ అని. సార్ నమ్మకం ఎక్కడైనా పనిచేస్తుంది సార్. నమ్మకం ఉండే చోట మీకు పొరక పుల్ల కూడా పనిచేస్తుంది. నమ్మకం లేని చోట మీకు సంజీవ పర్వతం ఆంజనేయులు తెచ్చిచ్చిన సంజీవ పుల్ల పెట్టినా పనిచేయచ్చు. అదే కదా సార్ పాయింట్. అది ఎనీ మెడిసిన్ సార్, ఏ మెడిసిన్ అయినా 20% దాకా రిజల్ట్ ఇస్తుంది. 80% మీ విల్ పవర్,
ఉమ్, మీరు మీ శరీరంతో మీరు మాట్లాడుకునే విధానం, మీరు ఉమ్. దానికి చూసుకునే విధానం బట్టే రికవర్ అయిపోతుంది. అవునవును సార్. కాబట్టి వదలకుండా చేయండి, వీలున్నప్పుడు అంతా చేయండి. ప్రకృతికి సంబంధించింది ఎక్కువ యూజ్ చేయండి, వాడండి. ఉమ్, మెంతులు నానబెట్టుకొని మెంతులు తినండి, షుగర్ బాగా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే సార్. దాని మీద జపం చేయొద్దండి సార్. అంటే ఇప్పుడు నాకైతే చెప్పారు కానీ కనపడిన వాళ్ళందరికీ చెప్పొద్దండి నాకు షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది. అదే రామకోట మనం రాసుకునేదానికి. అట్లా కాదు సార్. నాకు ఒక రోజు నేను కూడా సార్, నాకు కూడా 54 సార్. నాకు కూడా చెక్ చేస్తే మొన్న ఒక 160 ఉంది సార్ షుగర్ అన్నాడు. ఏం చేయాలి దానికన్నా? ఉమ్, అట్టగా సరే నువ్వు ఉంటే ఉంది పోరా 160, రేపు చేసుకున్న 140 ఉంటుందిలే అన్న. ఉమ్, మళ్ళా 6 నెలల తర్వాత చేస్తే షుగరే లేదు సార్ నీకు. ఉమ్. అదంతా ఆ సిచ్యువేషన్ లో వస్తుంది సార్. అదంతే. ఇప్పుడు బీపీ కూడా ఒకసారి చెక్ చేసినప్పుడు వెంటనే టాబ్లెట్ ఇచ్చేస్తారు. ఒకసారి టాబ్లెట్ తింటే ఇంకా అది మెంటలీగా మనం ప్రిపేర్, టాబ్లెట్ తినకపోతే బీపీ వస్తుందని ఫిక్స్ అయిపోతాం. అవునవును సార్. కానీ నాకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, క్లోజ్ మంచి ఫ్రెండ్ అనమాట. అతను 5 రోజులు కంటిన్యూ చెక్ చేసిందే తప్ప అనౌన్స్ చేయడు బీపీ ఉందా లేదా. ఉమ్, 5 రోజులు కంటిన్యూగా చెక్ చేస్తాడు. అవునవును సార్. అది కూడా ఏంటంటే మెర్కురీ చేస్తాడు. ఈ ఎలక్ట్రానిక్ చేస్తే ఎక్కువ చూపిస్తుంది. ఉమ్, అది మైక్రో మెర్కురీ చేస్తే కరెక్ట్గా చెప్తుంది. అవునవును సార్. ఇప్పుడు ఒకడు పొలంలో పని చేస్తుంటాడు సార్, మంచి ఎండలో 190 దాకా ఉంటుంది బీపీ ఆ ఎండలో. ఉమ్, ఉమ్, ఇంత లోపల ఆడ వ్యాన్ వస్తుంది, ఊరికేనే బీపీ చెక్ చేస్తామని, ఊరికేనే కదా అని పోయి చేయి పెడతాడు. ఉమ్, ఆడ వెంటనే బీపీ ఉంది అంటాడు. ఉమ్, ఎండలో పని చేసి వచ్చి చెక్ చేసుకుంటే బీపీ కదా ఉంటుంది, ఇంకెంటనే ఫ్రీగా టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ తిన్నాక ఆటోమేటిక్గా మిగతా అన్ని అలవాటు అయిపోతుంది. ఉమ్. అందుకని మెడికల్ మాఫియా పెద్దది సార్ భారతదేశం. అదే కదా సార్ మరి. మెడికల్ మాఫియా, మాంసం మాఫియా పెద్దవి భారతదేశంలో. అవి పోవు అంత ఉమ్, తొందరగా. ఉమ్. కాబట్టి మనకే మన విల్ పవర్ పెంచుకొని మనమే వాటితో స్నేహం చేసి, సుఖాలే భోగాలు కాకుండా రోగాలు కూడా భోగాలు అనుకొని స్నేహం చేస్తే వెళ్ళిపోతాయి. ఉమ్, వాటికి చెప్పండి లోక కళ్యాణానికి పనిచేస్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టద్దండి ఈ రోజు నుంచి అని మీకు వచ్చిన ప్రాబ్లం రిక్వెస్ట్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అదేం పెద్ద విషయం ఏం కాదు. అవునవునులేండి సార్. అందరికి వచ్చినవే సార్. రామకృష్ణ పరమహంసకి రాచపుండు వచ్చింది, రమణ మహర్షికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. అందరికీ కర్మలు వచ్చినాయి. వాళ్ళు అనుకుంటే తగ్గిపోయేటివి కానీ ఉమ్, తగ్గిపోతే ఇంకో జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందని కడుక్కొని క్లీన్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు. ఉమ్. సింపుల్. మాకందరికి కూడా ఏదో ఒకటి ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఎవరు. పాయింటే కదా సార్. సముద్రం అన్నాక సునామీలు వస్తాయి సార్, భూమి అన్నాక కంపల్సరీ. భూకంపాలు వస్తాయి, ఆకాశం అన్నాక ఉరుములు వస్తాయి, 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా గాలి నెరులు వస్తాయి, మనిషి అన్నాక జబ్బులు వస్తాయి. అంతే సార్. పెట్రోల్ పోసేదంతా డీజిల్ పోసి, డీజిల్ పోసేదంతా కిరోసిన్ పోసి బాగా శరీరాన్ని చెడగొట్టాం కదా ఈ రోజు. ఇప్పటికైనా సరి చేయండి, ఏం కాదు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్ సార్. రోజు ఇదే సేమ్ టైంలో క్లాస్లో జాయిన్ అవ్వండి సార్. జాయిన్ అవుతాను. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ సార్కి ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ 11 గంటల ధ్యానంలో కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.